తండ్రి స్తోత్రం, మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. గత వారంగా తండ్రి 2 మెసేజ్లు తండ్రి మీరు ఈస్టర్ గురించి, రిజరక్షన్ గురించి తండ్రి, అలానే గుడ్ ఫ్రైడేలో తండ్రి పస్కా గురించి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. తండ్రి ఆ దినంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన సంఘటనలో తండ్రి మాకు మరలా ఈ వారం గుర్తించినందుకు వందనాలు చెల్లిస్తాం. అదే వారంలో జరిగిన ప్రతి సంఘటన తండ్రి మాకు కూడా జరిగినందుకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. కాబట్టి దానిని తండ్రి వాక్య రూపంగా తండ్రి మీరు మాకు అందరికి బయలుపరచమని, ప్రతి ఒక్కరిలో తండ్రి మీరు మాట్లాడి ప్రతి ఒక్కటిని సరిచేయమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము కొన్ని వారాలుగా నేర్చుకున్న సత్యం ఏంటంటే ప్రవచనం. ఆమేన్. సో ప్రవచనం గురించి నేర్చుకున్నాము. కానీ పస్కా అలానే ఆ పండగ వచ్చినప్పుడు పులియని రొట్టి పండగలు, అలాగనే ప్రథమ ఫలము పండగ. ఏమేమి పండగ సెలబ్రేట్ చేస్తాం మనం? పస్కా పండగ. దానికి ముందు ఏం చేస్తాం? ఓకే, బట్టల ఆదివారము, తర్వాత పస్కా పండగ సెలబ్రేట్ చేస్తాం, తర్వాత ప్రథమ ఫలము. మర్చిపోయారా? సో లాస్ట్ వీక్కి ప్రథమ ఫలము సెలబ్రేట్ చేస్తాం. సో తర్వాత మరలా నేను ప్రవచనం గురించి రావాలని దేవుడి దగ్గర అడుగుతున్నాను. ప్రవచనం గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్పమని చెప్పేసి. సో కానీ దేవుడు లాస్ట్ వీక్ జరుగుతున్న విషయాలని బట్టి ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాలని దేవుడు చెప్పినట్టు నేను అనిపిస్తుంది. పస్కాలో నువ్వు కానీ ప్రథమ ఫలము రోజు జరిగిన దాంట్లో ముఖ్యమైన ఒక వ్యక్తి గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, నువ్వు కూడా ఎప్పుడు మాట్లాడలేదు అన్నారు. నేను మామూలుగా ఒక వ్యక్తి గురించి ఎక్కువగా బైబిల్లో నేను బోధించలేదు. కానీ బయటకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలోమెన్ గురించి మనము ప్రేయర్లో నేను విడుదల చేస్తాను. ఫిలోమెన్ గురించి కంప్లీట్ డీటెయిల్ పిక్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 12 అపోస్తులు ఉన్నారు కదా, ఒక్కొక్క అపోస్తుల గురించి చెప్పాలని ఒక ఆశ ఉంది. అది ఎప్పుడు జరుగుతో తెలియదు. అంటే ఒక క్యారెక్టర్ తీసుకొని క్యారెక్టర్లో ఉన్న సంపూర్ణమైన విషయాలన్నిటి మనం పొందుకోవాలని ఒక ఆశ నాకు కలిగింది. అపోస్తుల అధికారం చదివినప్పుడు అట్లనే చెప్పాలనుకున్నాను. కానీ దేవుడు అట్లా నడిపించకుండా అపోస్తుల మొత్తం చదవమని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పస్కాలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగిన విషయాల్ని దేవుడు గత వారాలు జరిగిన విషయాలను బట్టి నాకు గుర్తించిన వల్ల ఆ ఒక్క వ్యక్తి గురించి చెప్పాలనుకున్నాను. ఎవరు వ్యక్తిని అనుకుంటున్నారు చెప్పండి? పస్కా పండుగలో ఉన్న ఒక వ్యక్తి ఎవరు? యేసా? ఓకే, ప్రతి వారం యేసు గురించి మనం మాట్లాడాలి. వేరెవరన్నా పేరు చెప్పండి. పస్కాలో ఎవరెవరు ఉన్నారు? లాస్ట్ వీక్ మనము ప్రథమ ఫలం రోజులో ఎవరెవరు ఉన్నారని మనం డిస్కస్ చేసాం కదా. ప్రథమ ఫలం రోజు అంటే రిజరక్షన్ డేలో ఎవరెవరు వచ్చారు చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, టైం లేదు. మగ్దలేన మరియమ్మలు, తర్వాత యోహన్న, ఓకే, సలోమి, పేతురు, ఇంకొక మేరీ, అంతే కదా. తర్వాత యోహాను, అలా సోల్జర్స్, తర్వాత చీఫ్ ప్రీస్ట్, ఎల్డర్స్ కూడా ఉన్నారు. తర్వాత దేవదూతలు, ఏంజల్స్, ఇంకా జీసస్, అన్నిటికన్నా జీసస్ ఉన్నారు. అయితే ఈ పస్కాలో ఇంకొక విషయాన్ని మర్చిపోయినాము. ఇంకొక వ్యక్తిని అసలే మర్చిపోయినాం. అది ఇప్పుడు గుర్తించారు. ఎందుకంటే ఏది చెప్పినా జరుగుతున్న విషయాలు మనం గమనించున్నాం, అంతే కదా. సో పస్కాకు ముందు రోజు ఎప్పుడు మనం పస్కా రోజా, పస్కాకు ముందు రోజా? పునరుద్ధానం ప్రథమ ఫలం రోజులు మనకి జరిగింది ఏంటిది? మీరు యూట్యూబ్లో మెసేజ్ చూస్తే 41st మినిట్ నుంచి మీరు గమనిస్తే, నేను 41st మినిట్స్ పెట్టాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసుకుని అందరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. మహేష్ పాల్ వీడియోస్ చూసుకొని లేటెస్ట్ వీడియోలో ఏముంది చూడాలి. మీరు చూడట్లేదని తెలుస్తుంది. మీరు మన యూట్యూబ్ వీడియో తీసుకుని మహేష్ పాల్ వీడియోస్లో 7C గురించి రిజరక్షన్లో చెప్పిన మెసేజ్ మాత్రం పెట్టినాం. సో దాంట్లో 41st మినిట్. ఇటువంటి విశ్వాసం మీలో కలుగునుగాక. ఎందుకు అనుకునేది వ్యత్యాసం అనుకోండి, పోనీ అనుకునే నేను మీకు ఈజీగా ఒక చెప్పాలా, నాకు సడన్గా వచ్చింది చెప్పాలా? నాకు సడన్గా ఏం చెప్పినారు? నాకు సడన్గా హలో ఎవరు వింటున్నారు? సడన్గా వచ్చింది చెప్పాలా? మీరు నాకు దేవ ఒక్క చుక్కన నాకు వర్షం కావాలని చెప్పండి. అందరు చెప్పండి ఒక మాట. ఈరోజు ఒక్క చుక్క నా మీద పడితే చాలు, మీరు వర్షం నమ్ముతాను. ఇదే వచ్చినాం అనమాట. 41:40 ఎగ్జాక్ట్ 41:30 నుంచి చూడండి. 41 minutes 30 seconds. అందరు చూస్తారా లేదా? కొంతమంది చూస్తున్నారు. ఏం విన్నారు? 41:35 నుంచి చెప్పండి. ఏ రోజు ఏమొచ్చింది? సడన్గా అని ఒక మాట చెప్పిన, మనకి సమయానికి రాదు కదా. ఇట్లా సడన్గా మీరు ఎందుకు ఇట్లా అనుకోకూడదు? అనుకునేది వ్యత్యాసం అనుకోండి,
చెప్పాలా? సడన్గా ఒకటి వచ్చింది చెప్పాలా? మీరు సడన్గా ఈరోజు ఒక్క చుక్క నా మీద పడితే అని మీరు అటు చెప్పండి. ఆమేన్. సో ఇలా చెప్పగానే జరిగింది ఏంటిది? సో 9 గంటల్లో చాలామందికి చుక్కలు పడింది. ఆమేన్. ఇలా చెప్పగానే ఒక్క చుక్క పడాలి అని చెప్పేసి మీరు అనుకోండి. ఒక చుక్క మీకు ఖచ్చితంగా పడడానికి దేవుడు అనుగ్రహిస్తారు చెప్పగానే ఆ రోజు రాత్రి 9 గంటలకు వర్షం పడింది. కానీ మేము ఇంట్లోనే ఉండిపోయినాం, బయటకు వెళ్ళలేదు. సో బయట వెళ్తే కదా చుక్కలు పడుతుంది. కాబట్టి రాత్రికి దేవుడు మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి రోడ్డు మొత్తం తిప్పి రౌండ్గా తిప్పి లాస్ట్కి ఎక్కడ దిగినామో దిగిన వరకు చుక్క లేదు, కానీ దిగిన వెంటనే చుక్క మా మీద పడింది. హల్లెలూయా. అట్లా ఈ వారము మాట్లాడుతూ నేను ఐషు తేజు స్కూల్ నుంచి వస్తున్నాము. అంటే యాక్చువల్గా పేరెంట్స్ ఇచ్చిన మీటింగ్ ఏదో హాల్ టికెట్ తేజుకి ఇచ్చారని వచ్చినాం. సో వచ్చినప్పటికి ఇట్లా జరిగింది తెలుసా మీకు అని చెప్పేసి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను పిల్లలతో చెప్పుకొని కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మర్చిపోయినాను. యు డూ నో వాట్ ఈస్ దట్? క్యాల్కులేషన్. వాట్ ఈస్ దట్? దట్స్ ఓకే, మిల్క్ షేక్. బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ సమ్ అమౌంట్. యా ఓకే. నేను ఏం చెప్పిన గుర్తుకొచ్చింది. దేవుడి స్తోత్రం. మన బ్రెయిన్ అందరూ వినండి. మన బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ డైరెక్ట్గా మనీని క్యాల్కులేట్ చేయట్లేదు, డబ్బుని కరెక్ట్గా క్యాల్కులేట్ చేయట్లేదు. ఎట్లా క్యాల్కులేట్ చేస్తుందని ఒక వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయాలు నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఒకవేళ నేను ఏం చెప్పినానంటే ఒక జ్యూస్ షాప్కి వెళ్తాం అట్లా నేను చెప్తూ వస్తున్నాను. ఒక జ్యూస్ షాప్కి వెళ్తే ఇక్కడ జ్యూస్ వచ్చేసి ఒక 40 రూపీస్ అనుకుంటాం. పక్కన ఇక్కడ ఒక 60 రూపీస్ 70 రూపీస్ జ్యూస్ ఉంది. పక్కన షాప్కి వెళ్ళిన తర్వాత చూస్తే 40 రూపీస్ ఉంది. అదే జ్యూస్, అదే పైనాపిల్ జ్యూస్. కరెక్ట్ కదా? ఉంటాయా లేదా? ఒక షాప్లో 40, ఇంకొక షాప్లో 60, 70, 80, 100 కూడా ఉన్నాయి. మీరు ఏమనుకుంటారు? రెండు మంచి క్వాలిటీగా కనిపిస్తున్న ఇది అనుకోండి, షాప్ అనుకోండి, ఏమనుకుంటారు మనసులో? ఓకే, ఎక్కువ రేటు పర్లేదు, ఝాన్సీ ఎలా అనుకుంది, దేవుడి స్తోత్రం. అయితే మామూలుగా ఇంత 40 రూపీస్కి అయ్యో అక్కడ తాగి ఉంటే బాగుంటుంది కూడా అనిపిస్తుంది కదా. రెండు ఒకటేలాగా ఉంటే, చెత్తలాగా ఉంటే మీరు క్వాలిటీగా తాగుతారు. కానీ రెండు ఒకటేలా ఉంటే ఏమనుకుంటారు? 40 రూపీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు 40 రూపీస్ సేవ్ చేస్తున్నారు అర్థం. అది ఇంట్లో మీ డబ్బు 40 రూపీస్ మీ చేతిలో ఉంది, సేవ్ చేసినట్టు అర్థం. అది ఒరిజినల్గా 40 రూపీస్ సేవ్ చేశారు కదా. 80 రూపీస్ ఉన్న జ్యూస్ షాప్ బదులుగా 40 రూపీస్ తాగారు. కాబట్టి 40 రూపీస్ సేవ్ చేశారు కదా ఒరిజినల్గా. కానీ నెక్స్ట్ రోజు బట్టల షాప్కి వెళ్తున్నారు, టెక్స్టైల్ షాప్కి వెళ్తున్నారు. అక్కడ బట్టలు కొనుక్కుంటున్నారు. బట్టలు కొనుక్కున్న ప్లేస్లో బట్టలు వచ్చేసి 2500 ఉంది ఒక బట్టలు, ఇంకొక బట్టలు 2700 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2500 ఒక షాప్లో, ఇంకొక షాప్లో 2700 ఉన్న బట్టలు చాలా సూపర్గా ఉంది, చాలా మంచిగా ఉంది. 2500 అంత పెద్దగా మీకు నచ్చలేదు. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు 2500 తీసుకుంటారా, 2700 బట్టలు తీసుకుంటారా? ఇప్పుడు ఎంత తేడా వచ్చింది? ఎంత? అందరు వింటున్నారు లేదా? 200 రూపాయలు తేడా. మీరు 40 రూపాయలు చూసిన వ్యక్తులైతే 200 తేడా ఏమైంది ఇప్పుడు ఒకటేసరికి? ఎందుకు 200 తేడాని చూడలేదు? కానీ తేడా ఏంటిది? ఇంతకుముందు 40 రూపాయకే ఒక్క షాప్ వదిలేసి ఇంకొక షాప్ పోయిన మీరు అక్కడ 200కి మైండ్ని ఏం చేసుకున్నారు? పెద్దగా పట్టించుకోకుండా తీసుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఇల్లు కొనడానికి కోసం ఒక ఇల్లు కొనడానికి పోతున్నప్పుడు 1.5 crores అన్నారు ఒకరు. అయితే మేము ఏం అడిగినాము? 1.25 crore నుంచి స్టార్ట్ చేసినాం. 1.25 crores నుంచి స్టార్ట్ చేసినాం. సో మనసులో ఏమో వచ్చిందంటే 1.3 వస్తే ఫిక్స్ చేయాలనుకున్నాం. 1.3 వస్తే అంటే 1.25 అనుకున్నాం. మన వ్యక్తి 5 లక్షలకి పెద్దగా, ఒకవేళ లాస్ట్కి అతను ఎవరు అమ్మిన వాళ్ళు, సార్ 1 lakh, ఇది ఒక వాయిస్ తేడా ఉంది బా, చాలా షార్ప్గా ఉంది, 1,33,000 1 crore 33 lakhs అన్నారు అనుకోండి. మీరు అనుకున్నది ఏంటిది? మీరు ఫిక్స్ అయిన మైండ్ ఎంత? 1.35
1.3 crores అంటే 1,30,00,000. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత పెంచాడు? వాడు 1.5 నుంచి తగ్గించుకొని వచ్చాడు. 1.35 లాస్ట్ అన్నాడు. మీకేమనిపిస్తుంది మనసులో? లేదా 1.33 అని అనుకోండి. సరే మీకు అర్థం లేదు. 1.33 అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా లాస్ట్కి? సార్ కావాలంటే కొనుక్కోండి, లేకపోతే వేరే కస్టమర్ ఉన్నారనుకోండి. సరిగా పెట్టుకో. వేరే కస్టమర్ ఉన్నారంటే మీరు ఏం చేస్తారు? కొనుక్కుంటారు కదా. ఇప్పుడు 3 lakhs ఏం చేస్తారు మీరు? 3 lakhs మీరు పట్టించుకోలేదు. అక్కడేమో 3 lakhs పట్టించుకోలేదు, ఇక్కడేమో 200 పట్టించుకోలేదు. కానీ జ్యూస్ కార్డ్ వచ్చినప్పుడు 20 రూపీస్ తేడా ఉంటే మీరు ఖచ్చితంగా మైండ్ పట్టించుకుంటుంది. 3 lakhsని ఫ్రీగా వదిలేస్తున్నారు మీరు, 40 రూపీస్కి పెద్దగా మనసుని ఇది చేయలేదు. సో మన బ్రెయిన్ సరిగా మనీని క్యాల్కులేట్ చేయలేదు, పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేస్తుంది. మెయిన్ ఎవరికి అర్థమవుతుంది? బ్రెయిన్ ఏం క్యాల్కులేట్ చేస్తుంది? మైండ్లో ఇప్పుడు 40 రూపాయలు ఆ ఉన్న స్థానంలో ఎంత అని క్యాల్కులేట్ చేస్తారు. 100 రూపాయలు కూరగాయలు అనుకోండి, మీరు ఎంత కడుగుతారు? కూరగాయల దగ్గర పోయి 50 రూపాయలు అడుగుతాడు. లాస్ట్కి వాడేమంటాడు? 80కి తక్కువ ఈ ద్రాక్ష ఇవ్వని అంటారు, గ్రేప్స్కి. మీరు లాస్ట్కి 70 ఇవ్వండి రా అని అంటారు. చివరికి 75 ఇచ్చేసుకుని కొట్టుకుని లాస్ట్లో సరే 80 పో అని చెప్పేసి ఇచ్చేస్తారు. మీరు ఎంత సేవ్ చేస్తారు ఇప్పుడు? 20 రూపాయలు. కానీ ఇదే బంగారం షాప్కి వెళ్తున్నారు, వాడు మేకింగ్ చార్జ్ 20% పెట్టిండు. 1 తులా బంగారం ఉంది, మీరు నచ్చిన డిజైన్ ఉంది, 1 lakh డిజైన్, ఇంకోటి 95,000 ఉంది. ఈ 5,000 మీరు ఎవరు టపక్కన అంటే మైండ్ ఏం చేస్తుంది? 5,000 అన్న తేడా రానివ్వట్లేదు. ఎందుకంటే ఆ టోటల్ టైం నుండి మైండ్ థింక్ చేస్తుంది. హల్లెలూయా. ఈ క్యాల్కులేషన్ అర్థమైన హల్లెలూయా చెప్పండి. మన మైండ్ మనీని క్యాల్కులేట్ చేయట్లేదు. జాగ్రత్త ఉండండి. మనీ అన్న 40 రూపీస్ అని క్యాల్కులేట్ చేయట్లేదు. ఎంతలో అంటే శాతం, ఎంత శాతం అని మన మైండ్ తెలియకుండా మనకి క్యాల్కులేట్ చేస్తుంది. ఆమేన్. ఇలాగా క్యాల్కులేట్ చేసిన ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నాను. వాడు ఎవడు చెప్పండి? ఆమేన్. వెరీ గుడ్. అప్ప ఒక పేరు తీసుకురావడానికి ఇంత క్యాల్కులేట్ చెప్పాల్సి వచ్చింది. ఎవరు? పస్కాలో ఇంపార్టెంట్ ఇంకొక వ్యక్తి. అంటే పునరుద్ధాన రోజులో ఇంపార్టెంట్ వ్యక్తి మనం తెలుసుకున్నాం. కానీ పస్కా రోజులో ముఖ్యమైన ఒక వ్యక్తి ఎవరు? 12 శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదా ఇస్కరియోతు. నేను ఎంతో మనుషుల గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఈరోజు ఈ వారంలో యూదా ఇస్కరియోతు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమేన్. సో ఆల్రెడీ కొంతమందికి బల్బ్ వెలుగుతుంది. ఓకే, పక్కన వాళ్ళు చెప్పండి, మీలో ఎవరైనా యూదా ఇస్కరియోతు ఉంటే కొంచెం పక్కన పెట్టి ఈ మాట వినండి. ఆమేన్. మీలో యూదా ఇస్కరియోతు ఆత్మలు ఉంటే కొంచెంసేపు వాడిని బయట పంపించి నా మాట వినండి. ఆమేన్. అందరూ చెప్పండి, యూదా ఇస్కరియోతు. ఎవరి గురించి తెలుసుకున్నారు లేదో, యేసుక్రీస్తుకు తెలుసుకున్న ప్రతి వ్యక్తి. ఓకే, ఇంకొక స్త్రీ, ఏ స్త్రీ తలలో నూనె పెట్టిందో అది గురించి తెలుసుకోవాలి. ఆమేన్. చెప్పండి, యేసుక్రీస్తు సువార్త ఎక్కడలా ప్రకటించబడుతుందో, దేవుడు ఏమన్నారు? ఈ సువార్త ఎక్కడలా ప్రకటించబడుతుందో చనిపోక మునుపు నాకు తైలము పూసిన ఆ స్త్రీ ఖచ్చితంగా జ్ఞాపకపరచబడుతుంది. అయితే మనం మర్చిపోతే అది మన తప్పు. యేసు గురించి చెప్పినది సరిగా మనము గ్రహించట్లేదు. అర్థమైందా? హల్లెలూయా. యేసు గురించి చెప్పిన విషయాన్ని సరిగా గ్రహించకుండా ఆ స్త్రీ గురించి మనం మాట్లాడకుండా తప్పు కదా మనది. తప్పలేదా? ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆ స్త్రీ గురించి ఏ సంఘాలు మాట్లాడిందో నాకు తెలియదు, కానీ ఆ స్త్రీ గురించి తెలియాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించినప్పుడల్లా ఆ స్త్రీ గురించి అంటే సువార్త అంటేనే మొదటిగా మరణించడం. చెప్పండి, సువార్త అంటేనే మరణించడం, పాత పెట్టబడడం, తిరిగి లేవడం, అదే సువార్త. ఆమేన్. మరి మరణించడానికి ముందు దానిని అలంకరించిన స్త్రీని గొప్పగా చేయమన్నారు దేవుడు. మరణానికి ముందు ఏ స్త్రీ మరణానికి సిద్ధపరిచిందో యేసుక్రీస్తుని, ఆ స్త్రీని దేవుడు గుర్తించమన్నారు. హల్లెలూయా. ఎవరికైనా జ్ఞానం కలిగిందా లేదా? మరణానికి ముందు ఏ స్త్రీ యేసు ప్రభుని మరణానికి సిద్ధపరిచిందో ఆ స్త్రీ గురించి మీరు తెలుసుకోవాలంటున్నారు. ఆమేన్. అలాగా యేసు ప్రభు భూమికి రాక మునుపు, యేసు ప్రభు భూమిలో పరిచయం చేయక మునుపు ఎవరు తండ్రిని పిల్లల వైపును, పిల్లల్ని తండ్రి వైపును, అందరినీ మారు మనసు చేసి దేవుడి వైపు నడిపించిన యోహాను
గురించి జ్ఞాపకపరచుకున్నారు. ఆమేన్. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి వాడిలో అంతే చెప్పండి, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి వాడిలో ఎవరిలాగా ఒక మనుషుడు లేదంట, యోహాన లాంటి ఒక మనుషుడు ఎవడు? ఆమేన్. సో బైబిల్లో ముఖ్యమైన పాత్రల గురించి మీరు తెలుసుకోవడం చాలా న్యాయం. ఆమేన్. సో యోహాన్ ఎవడు? ఈ కేమ్ టు ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. మళ్ళీ చెప్పండి, ఈ కేమ్ టు ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్ అంటే తెలుగులో వెరీ గుడ్, దేవుని మార్గం. అందరూ చెప్పండి, దేవుని మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన వ్యక్తిని మర్చిపోద్దు. ఆమేన్. ఆయన ఏలియా, ఆత్మ యోహాను నుండి వచ్చింది. ఆమేన్. అందుకోసమే నేను పస్కా రోజు మనం ఏమన్నాం, డోర్లో పోయి డోర్ ఓపెన్ చేసి ఎలియా వచ్చాడని ఒకసారి చూసినాం. ఎలియా వచ్చాడా అని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? ఇంకా మెస్సయ్య రాలేదని అనుకున్న వాళ్ళు ఎలియా చూస్తున్నాడు. ఆమేన్. మనకి వచ్చేసారు కానీ మనం ఎలియా చూడాల్సిన అవసరం లేదు. వచ్చిన యోహానే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. ఆమేన్. అందరు చెప్పండి, ఎవరు వచ్చినా వాళ్ళు ఏ ఆత్మ కలిగి ఉన్నారు అని తెలుసుకోవడము మన న్యాయం, మన ధర్మం. ఆమేన్. ఇది తెలియకుండా మనం ఉండకూడదు క్రైస్తవులుగా. ఆమేన్. సో యేసు ప్రభు రాకమునప్పు ప్రిపరేషన్ కోసం వచ్చిన వాడు యోహాన్ అయితే, యేసు ప్రభు చనిపోక మునప్పు ఆమెని సిద్ధపరిచిన, యేసుకు సిద్ధపరిచిన స్త్రీ ఎవరు? మేరీ. ఆమేన్. అర్థమైందా? అందుకే యేసు ప్రభు పుట్టిన వాడిలో యోహాను లాంటి ఒకడు పుట్టనే లేదన్నాడు. అలాగే ఈ సువార్త ఎక్కడల్లా ప్రకటించబడిందో ఈ స్త్రీ గురించి కూడా అదే ప్లేస్లో ప్రకటించబడి ఆయన గొప్పగా చెప్పారు. హల్లెలూయా. మీరు కూడా దేవుని సువార్తని ప్రకటించిన వారైతే దేవుడు మిమ్మల్ని గుర్తిస్తారు. ఎక్కడల్లా సువార్త ప్రకటించబడిందో మీ పేరు కూడా సువార్తతో పాటు ప్రకటించబడుతుంది. బిల్లీ గ్రామ్ గొప్ప ఇవాంజలిస్ట్. ఆమేన్. బిల్లీ గ్రామ్ ఇస్ అ వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్. ఆయన సువార్తికుడు కనుక ఎప్పుడల్లా ఇవాంజలిజం గురించి మన మనసులో తలంచుకుంటుందో ఫస్ట్ తలంపు ఈ లేటెస్ట్ జనరేషన్లో బిల్లీ గ్రామ్. అంటే నేనున్న జనరేషన్లో, మరి పిల్లల జనరేషన్లో బిల్లీ గ్రామ్ ఉండరు, ఇంకొకరు ఉంటారు. ఆమేన్. బిల్లీ గ్రామ్ పేరు గుర్తించబడుతుంది. పునర్ధానమును ఒకటి ఉన్నట్లయితే, చనిపోయిన వాడు లేస్తారని ఒక నమ్మకం అందరూ కలగాలంటే దేవుడు ఏం చేశారు? లాజరస్ను ఒక వ్యక్తిని దేవుడు 3 రోజుల తర్వాత లేపిండు. ఆమేన్. 4వ రోజు లేపిండు. లేచినప్పుడు మిగిలిన వాళ్ళందరూ బైబిల్ ఏం చెప్తుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే లాజరస్ను చూడడానికి కోసమే జనాలు చాలామంది వచ్చారంట. యేసును మాత్రం కాదంట, లాజరస్ చనిపోయిన లాజరస్ తిరిగి లేచాడు కదా, వాడిని చూడడానికి చాలామంది అక్కడికి వచ్చాడు అని రాయపడింది. ఆ వాక్యం మనం వెళ్తాం డైరెక్ట్గా. 12:9 కాబట్టి యూదులలో సామాన్య జనులు, ప్లీజ్ జాగ్రత్త రండి, మంచి మెసేజ్ ఇది. దేవుడు నాకు ఇప్పుడు ప్రత్యక్షత ఇచ్చినది. వారం మొత్తం అదే జరుగుతుంది కాబట్టి దీన్ని అంతరం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. సో ఎవరు వచ్చారంట? జనాలందరూ గ్రేట్ మెనీ ఆఫ్ ద యూదల్స్, గ్రేట్ మెనీ ఆఫ్ ద జ్యూస్. చెప్పనే చాలా గొప్ప యూదులు ఎందుకు వచ్చారు? ఎవరు చూడడానికి? ఎందుకు ఒకరిద్దరు మాట, అందరూ మాట, బ్యాక్లో ఉన్న వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. దేనికి వచ్చారు? లాజరస్ను కూడా చూడడానికి వచ్చారు. అతనిని బట్టి నాట్ ఫర్ జీసస్ సేక్, బైబిల్ చెప్తుంది నాట్ ఫర్ ఓన్లీ జీసస్ సేక్ బట్ ఆల్సో ఫర్ లాజరస్ సేక్ హూమ్ హి హడ్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. ఇప్పుడు 10 వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. చూడండి, ఇప్పుడు దానివల్ల ఏమైంది? లాజరస్ ఫేమస్ అయిపోయింది. ఆమేన్. యేసు ప్రభు మాత్రం ఫేమస్ కాలేదు, యేసు ప్రభు చేత లేపబడిన లాజరస్ కూడా ఫేమస్ అయిపోయిండు. దీనివల్ల లాజరస్ చూడడానికి చాలామంది వచ్చారు. అదే సమయము యేసు ప్రభుని చంపాలనుకున్న యూదులు కూడా లాజర్ను కూడా చంపాలనుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు సువార్త పడిన వారైతే, మీరు సువార్త ప్రకటించినట్లయితే మీ పేరు ఏమవుతుంది? ఫేమస్ అవుతుంది. ఆమేన్. అదే సమయం ఏమవుతుంది? అదే సమయము మీ పేరుని, మిమ్మల్ని చంపడానికి కూడా మనుషులు తయారవుతారు. ఆమేన్. లాజరస్ ఏ పాపం చేసిండు? చెప్పండి, ఏ పాపం చేసిండు లాజరస్? చనిపోయిన వాడు
దేవుడు బ్రతికించుడు, పర్లేదు, దేవుడు బ్రతికించుడు. బ్రతికించిన తర్వాత చాలామంది పాపం చూడడానికి వచ్చారు. లాజరస్ ఎలాంటి ఒక ఎగ్జిబిషన్ సెంటర్గా మారిపోయింది. మీరు జూలో మెరీనా బీచ్కి వెళ్ళారనుకోండి మెడ్రాస్లో, అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఏమో టాప్ మాత్రం స్త్రీగా ఉంటుంది, బాటమ్ మాత్రం చేపగా ఉంటుంది, ఫిష్గా ఉంటుంది. అట్లా ఒక డ్రెస్ వేసుకుని కూర్చోబెడతారు, ఇట్లా కూర్చుంటుంది. బయట ఒక బోర్డు ఉంటుంది. ఏ బోర్డు ఉంటుంది? అదే మెర్మైడ్. ఓకే, మెర్మైడ్ ఇంగ్లీష్లో, తెలుగులో జలకన్య చూడండి అని చెప్పేసి బోర్డు పెడతారు. అయ్యో జలకన్య నిజంగా ఉందని చెప్పేసి అందరూ టికెట్ తీసుకుని లోపల పోతే చూస్తే ఆమె పడుకుంటుంది అంతే. ఇక్కడ వరకు బాడీ పెట్టుకుంటారు, ఇక్కడ నిజంగా ఒక చేప తోక పెట్టేసి ఆమె పడుకుంటుంది. దాన్ని చూడడానికి మెరీనా బీచ్లో చాలా రోజు ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నాం, కానీ సత్యమే కాదు. ఆమె సో ఇక్కడ యేసు ప్రభు మాత్రం చూడడానికి రాలేదంట. లాజరస్ ఇల్లు చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడ లాజరస్ పేరు లాజరస్ ఇంతవరకు ఎవరికి లాజరస్ ఇల్లు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడైతే లాజరస్ ఇల్లు అందరికీ తెలుసు. రోజుకి నెలకు ఒకసారి లాజరస్ ఇంటిని టూరిస్ట్ స్పాట్గా పెట్టేసి ఒక టికెట్ కౌంటర్ పెడితే రోజు వచ్చేసి టికెట్ ఇచ్చేసి నిజంగా లాజరస్ 4 days లేదురా టికెట్ ఇవ్వండి అని చెప్పి లోపల లాజరస్ నువ్వేనా అని అడిగేసి వెళ్తారు. లాజరస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక చైర్ పెట్టి కూర్చుంటే చాలు. లేదంటే మంచంలో కాదు, టూమ్లో పడుకున్నట్టు చుట్టూ వేసేసి పెట్టాలి. టికెట్ కౌంటర్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 2 minutes ఎంట్రీ, లోపల నుంచి బయటికి రావాలి, లోపల పోవాలి. లాజరస్ పడుకుని ఉంటాడు ఫుల్ చుట్టూతో. లాజరస్ బయటికి రా అని ఎవరు ఒక స్వరం రావాలి, అటు తిప్పుకొని చెప్పు అని అనాలి, అంతే. టికెట్ టైం అయిపోయింది, డ్రింగ్ బయటికి రావాలి, టికెట్ కౌంటర్ క్లోజ్డ్. లాజరస్ ఒక ఎన్కౌంటర్ అదే ఎంటర్టైన్మెంట్గా మారి ఉంటాడు. చాలామంది ఆయన వచ్చేసి ముట్టి చూసి ఉంటారు. ఆమె అంతే కదా. లాజరస్ చనిపోయిన వ్యక్తిని నిజంగా బ్రతికినడా లేదా గోస్టా, వీడి దయమా, ఎందుకంటే నేనే పెట్టిన లోపల టూమ్లో, కానీ వాడు ఎట్లా తిరిగి లేచాడని చూసి ఉంటారు. ఆమె సో ఇదంతా జరిగింది. కానీ నేను ముందుగా చెప్పినట్టు ఎలాగ లాజరస్తో పాటు యేసు ప్రభుతో పాటు లాజరస్ చూడడానికి వస్తున్నారో, అదే సమయంలో యూదా ఇస్కరియోతులో అలాంటి వారు లాజరస్ని చంపాలనుకుంటున్నారు. సో పస్కా సెలబ్రేట్ చేస్తున్న అదే సమయంలో ఎవరు ముఖ్యమైన పాత్ర వహించారు? ముఖ్యమైన పాత్ర చెప్పండి, ముఖ్యమైన పాత్ర. దేవుడు అన్నారు, ఎవరికి ఏ పాత్రలో నేను డిప్ చేసి ఎవరికి ఉంచి ఇస్తానో, ఏ పాత్రలో ఇస్తానో వారే నన్ను అప్పగించబడిన వారు అన్నారు. సో పస్కాలో ఇంకొక ముఖ్యమైన విషయం, మనం అందరం ముంచి తిన్నామా లేదా? పస్కా రోజు ముంచి తిన్నామా లేదా? ఆకులు గీకులు అన్నీ. కానీ ఆ ముంచినప్పుడు ఇంకొకటి ఎవడున్నాడు మనతో పాటు? ఆమేన్. అందరు చెప్పండి, మనతో పాటు యేసుతో పాటు, యేసుతో శిష్యులతో పాటు యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇది మనం మర్చిపోవద్దు. సో ఆయన గురించి మనం తెలుసుకోవడం న్యాయం. ఆమేన్. సో నేను పిల్లలతో చెప్పిన విషయాలు కంటిన్యూ చేస్తా. పిల్లలతో ఏం చెప్పినాను? ఇట్లా క్యాల్కులేషన్ చెప్పి వచ్చినాను. మైండ్ ఇట్లనే క్యాల్కులేట్ చేస్తుంది, బ్రెయిన్ ఇట్లనే క్యాల్కులేట్ చేస్తుంది అని చెప్పేసి వచ్చినాను. అలా చెప్తూ ఆలోచించేయండి. ఒకవేళ కరెక్ట్గా చెప్పేసి తెలియకుండా మేము ఏం చేసామంటే ఒక ప్లేస్ ఆపినాం, ఆకలేసింది మా అందరికీ. నేను తినకుండా వెళ్ళిపోయినాను. అందరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినాం, టిఫిన్ తినేసినాం. టిఫిన్ తిన్న తర్వాత పిల్లలు చాలా రోజు బయటకు తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ స్కూల్ నుంచి వచ్చినప్పుడు పక్కన ఆపోజిట్లో జ్యూస్ షాప్ కనిపించింది. జ్యూస్ తాగుతారంటే ఏమొద్దన్నారు, సరే తాగండి రా అని చెప్పేసి నేను రోజ్ మిల్క్ ఆర్డర్ చేసిన. ఏం ఆర్డర్ చేసిన? రోజ్ మిల్క్ ఆర్డర్ చేసిన. ఆ రోజ్ మిల్క్ రేట్ వచ్చేసి 70 rupees ఆ షాప్లో. సరే ఏదో ఐస్ క్రీమ్ అంతా పెట్టిండు, అది పెట్టిండు, ఇది పెట్టిండు చెప్పేసి రోజ్ మిల్క్ షేక్ అండి. కాబట్టి 70 రూపాయలు తీసుకున్నప్పటికి ఎంత సార్ అన్నాడు? 3 అని అన్నాడు వాడు షాప్లో. 3 వద్దు, ఒకటే చాలను, ఒకటే చాలని చెప్పేసి ఒకటి తీసుకొని వీళ్ళిద్దరూ 2 స్టార్ పెట్టి ఇచ్చినాం. ఫోటో కూడా తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పటికి కారు ఎక్కించి కొంచెం దూరం వచ్చినామో లేదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంకా దీనికన్నా మంచి క్వాలిటీ హోటల్ వచ్చింది. దాంట్లో రోజ్ మిల్క్ షేక్ 40 rupees ఓన్లీ నుంచి. అదే అయ్యో అని కొట్టుకున్నాం మేము. ఈ కథలన్నీ వినిన తర్వాత ఎగ్జాక్ట్గా కథలు ఉన్న ప్రకారమే జరిగింది. సో తలలు కొట్టుకున్నాం. చూసావా, నేను ఇప్పుడే చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా 30 రూపాయలు తేడాకి వచ్చింది కదా. అక్కడే తిని ఉంటే అయిపోయి ఉంటుంది కదా. మనసులో అనుకున్నాను అటు సైడ్ క్రాస్ చేసిపోయి చూద్దామని. ఎందుకు చూడలేదు. ఈ 30 రూపాయలు కొట్టుకుని వస్తున్నాం.
క్రాస్ చేసి చూడు. అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కరెక్ట్, బట్ హౌ మచ్ వి రెడ్యూస్డ్. సో ఓకే, నేను ఒక క్యాల్కులేషన్ చెప్పినాను పాపకి, తేజుకి చెప్పినాను. ఇట్లా 1,00,000 మనము ఏదో తీసుకుంటున్నాము, అయితే 1,00,000 దాంట్లో తగ్గిపోయితే నేను డాడీ పెద్దగా తీసుకుని ఉంటాను. మనం ఒక ప్రాపర్టీ కొంటాము, ఇట్లా 1,00,000 వాడు ఎక్కువ చెప్పిండు. 1,00,000 ఎక్కువ అయినా నేను డాడీ కొనుక్కుని ఉంటాను అన్నాను. కొనుక్కున్న తర్వాత జాగ్రత్తగా నుంచి కొనుక్కున్న తర్వాత అయితే ఎంత డాడీ చూడు 1 lakh ఈజీగా మైండ్ మర్చిపోయినాను. ఇప్పుడు 30 రూపాయలకు మనము మైండ్ తిరుగుతుంది కదా, కానీ 1,00,000 రూపాయలకు మేము వదిలేసి ఉంటాం కదా అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాడీ 1 lakh ఓన్లీ నో అనింది ఐషు. 1 lakh ఓన్లీ ఏంటి 1 lakh ఓన్లీ అంటున్నావు? ఈ 1 lakh ఏమొస్తుందో తెలుసా? ఇప్పుడు మనం తాగినామే మిల్క్ షేక్, రోజ్ మిల్క్, ఇట్ ఈస్ నథింగ్ బట్ చూడు ఇది ఏంటిదంటే 1 lakh అంత ఈజీగా అనుకోవద్దు. దానిని ఇప్పుడు రోజ్ మిల్క్ ఎంత తాగినాం? 50 రూపాయలు అనుకున్నాం ఎగ్జాంపుల్. ఒక 50 రూపాయలకి తీసుకున్నాం అనుకో, 50 రూపాయలు రోజ్ మిల్క్ తాగితే 1 lakh రూపీస్కి ఎన్ని రోజ్ మిల్క్ వస్తుంది చెప్పండి? 1,00,000 రూపాయలకి ఎన్ని రోజ్ మిల్క్ తినొచ్చు, తాగొచ్చు? పోనీ అంటే 3 లక్షలు, 1,00,000 రూపాయ నీకు ఇస్తున్నాం, ఎన్ని రోజ్ మిల్క్ తాగొచ్చు? 2,000 కరెక్టేనా? అందరూ మ్యాథ్స్లో పెరుగును కాకేస్తున్నాము. అయితే నేను యాక్చువల్లీ వేరే క్యాల్కులేషన్ చెప్పిన, అదే చెప్పిన, కానీ 50,000 ఏదో వచ్చింది మన క్యాల్కులేషన్కి, అది కరెక్ట్గా మర్చిపోయాను. మ్యాటర్ ఏంటంటే అంత ఈజీగా 1,00,000 డాడీ వదిలేసినాం కదా, కానీ ఇది ఎలా తెలుసా? ఒకరోజు అందరికి ఫంక్షన్ పిలిచి, ఎట్లా చెప్పిన చూడు, ఒకరోజు అందరినీ ఫంక్షన్ పిలిచి అందరికీ రోజ్ మిల్క్ ఫ్రీగా ఇచ్చినట్టు అన్నాను. ఏమన్నాను? అంత పెద్ద విషయం డాడీ త్యాగం చేసినట్టు, మొత్తం అందరికీ ఫ్రీగా ఇట్లా రోజ్ మిల్క్ ఇచ్చినట్టు అని చెప్పినాను. ఇలా చెప్తూ కార్ల ముందుకు పోతున్నామో లేదో సడన్గా రోడ్లు అందరూ బ్లాక్ చేశారు. సెకండ్స్లో 2 సెకండ్లోనే రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంట్రా ఈ సమయంలో సమయంలో రోడ్ బ్లాక్ చేశారు చూస్తే ప్రతి వాడికి బటర్ మిల్క్ ఫ్రీగా ఇస్తున్నారు. ప్యాకెట్ కార్ ఆపి కార్ లోపల, బస్సులో ఆపి బస్సులో అందరికీ ఫ్రీగా పంచి పెడుతున్నారు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందని చెప్పింది. ఇంత ఈజీ కాదు ఇది. ఒకరోజు నేను ఫ్రీగా అందరికీ రోజ్ మిల్క్ పంచిపెట్టి ఇన్ని వేల అంటే 10,000 రోజ్ మిల్క్ పంచిపెట్టినట్టు అర్థం. అంత ఈ డిఫరెన్స్ ఉంది, కానీ మైండ్ అది క్యాల్కులేట్ చేయట్లేదు. ఇంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు తెలుసా అన్నానో లేదో, ఫుల్ మజ్జిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నథింగ్ బట్ రోజ్ మిల్క్, ఇక్కడ బటర్ మిల్క్. హల్లెలూయా! ఫోటో తీసుకోలేకపోయి మర్చిపోయినాం. క్రాస్ అయిన తర్వాత ఇంకా ఇస్తూనే ఉన్నారు, ఎక్కడ చూసినా ఇస్తున్నారు. అక్కడ నుండి మన ఇంటి ట్రైనింగ్ వరకు బటర్ మిల్క్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మెయిన్ రోడ్లో, కార్ఖానా మెయిన్ రోడ్లో. మీరు చూసారా? ఈరోజు మార్నింగ్ నిన్న నాతో మార్నింగ్ ఒక వీడియో చూస్తున్నప్పుడే మన అనిల్ పాల్ మన ఉంది కదా, మన చాలాసారి వంట చేశారు. మనం అనాథాశ్రమంకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డని తీసుకుపోయినాం, వంట చేశాడు. అయితే వాడు కరెక్ట్ నిన్న రాత్రి ఫోటోలో డిస్ట్రిబ్యూటింగ్ బటర్ మిల్క్ టు ఎవ్రీబడీని పెట్టిండు. అదే పోస్ట్ ప్లస్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఫొటోస్. వాడు కూడా బటర్ మిల్క్. ఇక్కడ కార్ఖానాలో జరిగితే పర్లేదు, ఇంటికి వచ్చి ఫేస్బుక్ ఓపెన్ చేయగానే బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ టు ఆల్ ది పీపుల్. రెస్టోరేషన్ ఆఫ్ ది నేచర్ అంట. రెస్టోరేషన్ ఆఫ్ నేచర్ను ఒక బోర్డు పెట్టేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. హల్లెలూయా! సో దీని నుంచి ఏం అర్థమవుతుంది? ఏమి మనం మాట్లాడుతున్నామో వెంటనే మన జీవితంలో అది జరుగుతూనే ఉంది. ఆమేన్, ఆమేన్. సో ఏది జరిగిందో చెప్పండి, ఏది జరుగుతుందో అదే బైబిల్ మాట్లాడుతుంది. మరలా చెప్తాను, ఏది వింటున్నామో, ఏది మనం బైబిల్ నుంచి వింటున్నామో అదే జరగబోతున్నది. ఆమేన్. ఏది జరుగుతున్నదో అదే మనము వాక్యంలో చెప్పబోతున్నది. సో పోయిన వారం మొత్తం జరిగిన విషయాలే ఈరోజు వాక్యంగా చెప్పబోతున్నాం. ఆమేన్, ఆమేన్. సో ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం మనం? పస్కాలో మనమేమో మంచి వాళ్ళందరూ చూసుకున్నాం. ప్రథమ ఫల రోజులో వేరే వాళ్ళు చూసుకున్నాం, కానీ ఎవరో ఒకరిని మర్చిపోయినాం. ఆ మర్చిపోయిన వల్ల జరిగింది ఏంటిది? యూదా ఇస్కరియోతు క్రియలు జరిగిపోయింది. ఆమేన్. ఓకే, సో యూదా ఇస్కరియోతు గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా! అందరూ చెప్పండి యేసయ్యా. ప్రార్థన చేస్తాం. యేసయ్యా, యూదా ఇస్కరియోతు గురించిన సత్యాన్ని మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. మాలో తెలుసో తెలియకనో యూదా ఇస్కరియోతు ఆత్మ ఉన్నట్లయితే
ఇప్పుడే అది తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన గురించి నేర్చుకొని అటువంటి క్రియలు మా లోపల కనిపించకుండా ఉన్నట్టు మమ్మల్ని కాపాడండి, రక్షించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేసుకున్నామా, మనము యూదా ఇస్కరియోతు చూడాలంటే యూదా ఇస్కరియోతు స్క్రిప్చర్స్ మనం వెళ్ళాలి. ఆమేన్. సో ఏమేమి స్క్రిప్చర్స్ వెళ్తాం చూద్దాం. ఏమేమి స్క్రిప్చర్స్ వెళ్తాం మనం, ఏమేమి లేఖనం చదవాలంటే మామూలుగా ఏం చేయాలంటే మీరు యూదాస్ని కొట్టాలి. సో జూడాస్ మీన్స్ ప్రైజ్ గాడ్. చెప్పండి ప్రైజ్ గాడ్, చెప్పండి ప్రైజ్ గాడ్. యూదా అంటే ప్రైజ్. పాత నిబంధనలో యూదా అంటే స్తుతి అర్థం. కానీ జూడాస్ అంటే స్తుతించిన దేవుడిని అర్థం. ఆమేన్. దేవుడిని స్తుతించండి అర్థం. ప్రైజ్ గాడ్, చెప్పండి ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దానికి అర్థం ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ గాడ్ అంటే యూదాస్. అర్థమైందా లేదా? చెప్పండి సేవస్, నన్ను కాపాడండి. చెప్పండి అందరూ. దానికి అర్థం, దానికి పేరు ఓసన్నా. నన్ను రక్షించుము అంటే ఓసన్నా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, దానికి వర్డ్ హల్లెలూయా. స్తుతి, దానికి యూదా. ప్రైజ్ గాడ్ అంటే జూడాస్. ఆమేన్. సో జూడాస్ అంటే మీరు ఏమంత అర్థము, ప్రైజ్ గాడ్ అర్థం, దేవుని స్తుతించని అర్థం. సో మొదటిగా ఒక్క బైబిల్లో ఒక ముఖ్యమైన విషయం చూడండి. ఎప్పుడైనా థామస్ గురించి నేను ఒకసారి మెసేజ్ ఇచ్చినాను, మరలా ఇవ్వాలనుకుంటున్నాను, మంచిగా ఉంటుంది. థామస్, చెప్పండి థామస్కి ఇంకొక పేరు ఏంటిది? ఓకే, చాలామందికి తెలీదు, ఇప్పటి నుంచి తెలుసుకోండి. దిదుమా అనబడిన తోమా. ఇప్పుడు ఒక్కసారి మీరు బైబిల్ తీసుకోండి, అందరూ థామస్ను కొట్టండి సెర్చ్లో. మీ బైబిల్లో థామస్ కొట్టండి, మీకు ఈజీగా బైబిల్ బోధిస్తాను. థామస్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మొదటిగా యోహాను సువార్త 11:16 చూడండి, చదువుతాం అందరూ కలిసి. యోహాను సువార్త 11:16. 16. అందుకు దిదుమా అనబడిన తోమా. చెప్పండి అందరూ. అందుకు దిదుమా అంటే ట్విన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్విన్స్. తోమా అంటే ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కాబట్టి దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని. చూడండి ఎంత మంచి మాట తోమా చెప్పారు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నారంటే యోహాను సువార్త లాజరస్ చూడడానికి పోతున్నారు. జాగ్రత్తగా, లాజరస్ని ఇప్పుడు చెప్పిన లాజరస్ చూడడానికి వెళ్తున్నాడు. వెళ్ళడానికి ఉన్నప్పుడు ఏమైతుంది, ఎవరు వచ్చారు మధ్యలో? తోమా. ఎందుకు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు అనగానే యేసు ప్రభు లేదు, అక్కడ వెళ్ళాలి అని చెప్పారు. చెప్పిన వెంటనే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, కానీ తోమా మాత్రం ఏమంటున్నారు? ఆయనతో కూడా చనిపోవుటకు. ఒక వచనం ముందు చదువుతాం, లేకపోతే నీకు తెలుస్తుంది. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. 8వ వచనం చూడండి, 7-8 చూద్దాం. 11 యోహాను సువార్త 11:7-8 వచనాలు. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే. ఇప్పుడే మిమ్మల్ని యూదులు రాళ్లతో కొట్టాలని చూసుకున్నారు కదా, అక్కడ యూదయకు వెళ్ళమని ఎందుకు చెప్తున్నారు అని చెప్పాడు. సో అందుకే యేసు ప్రభు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగలేదు గనుక వాడు త్రొట్టుపడినని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడని అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని చెప్పి వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల. ఏమర్థమైంది వాళ్ళకి? ఏం అర్థం కాలేదు. ఆయన నిద్రించిన వాడిని ఎందుకు లేపుతున్నారు? నిద్రిస్తున్నారంటే వాడు నిద్రించవని అని అన్నారు. ఎంత మంచిగా చూడండి. శిష్యులు ఏమన్నారు? నిద్రిస్తున్నారంటే దేవుడు ఏమన్నారు? చనిపోయారని అర్థం. కానీ పిల్లలు ఏమనుకున్నారు? చూడండి ఎంత జోకు చూసారా. ఒకరోజు మీకు జాయిన్ అంటికి ఇచ్చింది కాక వేస్తున్నాము, ఇలాంటి వాక్యాలు పెట్టుకుని జాయిన్ అంటికి వాక్యాలుగా పెట్టాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు చెప్తున్నారు, అక్కడ యూదయకు పోతామంటున్నారు. పక్కన వాళ్ళందరూ, అన్నా ఇప్పుడే కదన్నా అక్కడ పోయి వచ్చినాం,
పోయి వచ్చిన అందరూ చంపాలని ఎదురు చూస్తారు, మీరు అక్కడ పోతే ఏమవుతుంది? చంపేస్తారన్నాడు. లేదురా, ఒక మాట చెప్పాలి, అక్కడ లాజరస్ నిద్రపోతున్నాడు. అన్నా, ఆయన నిద్రపోతుంటే ఎందుకు నా పోయి మెలకాలి, లేపాలి, నిద్రపోనివ్వండి అంటున్నారు. అరే మీ బుద్ధి ఇల్లుడా ఏమన్నాడు యేసు ప్రభు? అలా చెప్పలేదు, నేను చెప్తున్నాను. యేసు ప్రభు ఏమన్నా చూడండి, 12వ వచనం ఇంకోసారి చూడండి. శిష్యులు చెప్పిన మాట, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిననిరి. బాగుపడతారు కదా, నిద్రిస్తే మంచిదే కదా, మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఎందుకు పోయి లేపాలి? యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. చూడండి జీసస్ ఎట్లా ఆలోచిస్తా చూడండి. నేను అక్కడ లేదు కనుక నేను సంతోషపడుతున్నాను, నేను అక్కడ లేదు కనుక సంతోషపడుతున్నాను, మీకోసం చాలా చాలా సంతోషం, అప్పుడే మీరు నమ్ముతారు కదా అని అన్నారు. అప్పుడు అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని, ఏది ఏమైనా సరే ఆయన దగ్గర మనము వెళుదాం చెప్పగానే స్పష్టంగా వారితో చెప్పిరి. అందుకు దిదుమ అనబడిన తోమా, అందరు కలిసి చెప్పండి, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు, చెప్పండి, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. హల్లెలూయా, ఎంత బాగుంది చూడండి. ఎవరు తోమా? ఇప్పుడు చెప్పండి, ఎవరు తోమా? యేసు ప్రభుతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధమైన, యేసు ప్రభుతో పాటు మీరే చెప్పండి, పోనీ చనిపోవడకనా సిద్ధపడిన వ్యక్తియే తోమా. ఆమేన్. ఆయన పేరు తోమా అనపడిన తిదుమ, అంటే తిదుమ అనపడిన తోమా. అన్న మీరు ఇప్పుడు చెప్పాల్సింది యూదా ఇస్కరియోతు కదా, ఎందుకు తోమా నుంచి స్టార్ట్ చేశారు అని ఎవరు మీరు అడగరు, నేనే అడుగుంటున్నా. ఓకే, 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. యేసు ప్రభు చెప్పారు చూడండి 3వ వచనంలో, 14:3లో చూద్దాం, 3:4 చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగు తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. చెప్పండి అందరు, నేనే మార్గమును సత్యము జీవము మార్గం. ఇది ఎవరికి చెప్పారు? తోమా అడిగినప్పుడు చెప్పిన. ఎవరు అడిగినప్పుడు? తోమా అడిగినప్పుడు. తోమానే క్వశ్చన్ అడిగిండు, అయ్యా యేసయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు అన్నాడు. దానికే దేవుడు చెప్పినది నేనే సత్యము జీవము మార్గం. ఇది అడిగిన క్వశ్చన్ అడిగింది తోమా. ఆమేన్. సో తోమా ఎంత మంచి వాడుగా చూడండి. అయితే నాకు ఖచ్చితంగా మీరు వెళ్ళిన ప్లేస్లో నేను కూడా రావాలి అనుకున్నాడు. కానీ నేను వెళ్ళిన ప్లేస్ మీకు తెలుసు అన్నారు యేసుప్రభు. నేను మీకోసమే ఒక స్థలంని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, వెళ్ళినట్లయితే తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటే, ఓకే మాకు ఆ స్థలం తెలీదు, మీరు వెళ్ళిన మార్గం కూడా మాకు తెలీదు అంటే, నేనే సత్యము జీవం మార్గం అన్నారు యేసును. ఆమేన్. యేసుప్రభు తోమాతో చెప్పారు. ఎవరితో చెప్పారు ఈ మాట? యోహాను సువార్త 20వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. ఇప్పుడు 20వ అధ్యాయము 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు. తోమా పేరు ఇక్కడ ఎలా రాయబడింది? 20:24లో 20:24లో దిదుమ అనబడిన తోమా. అందరు చెప్పండి, దిదుమ అనబడిన తోమా. అందరు చెప్పండి, దిదుమ అనబడిన తోమా. అంటే ఎందుకు నేను తోమా గురించి చెప్తున్నానంటే, తోమా మంచివాడు. నేను తోమా గురించి చెప్పాలంటే ఇంకొక 2 మెసేజ్ ఇవ్వచ్చు. ఈరోజు తోమా గురించి, యూదా గురించి తెలుసుకోవాలి. ఆమేన్. కానీ ఒక పేరు తోమా అనే రాగానే ఏం చెప్పారు దాంట్లో? తిదుమా అనబడిన. అందరు చెప్పండి, తిదుమా అనబడిన తోమా. పదే ఎందుకు చెప్పాలి? పదే ఎందుకు చెప్పాలి? తోమా అని చెప్తే అయిపోతుంది కదా, అలా చెప్పలేదు. ప్రతిసారికి ఏం చెప్పారు? తిదుమా అనబడిన తోమా, తిదుమా అనబడిన తోమా, తిదుమా అనబడిన తోమా, తిదుమా అనబడిన తోమా. హల్లెలూయా. మీరు నిద్రిస్తున్నారా లేదా అని యేసు ప్రభు నిద్రించిన వాళ్ళకి చెప్తే, పిల్లలు ఎవరేమనుకున్నారు? నిద్రిస్తున్నారంటే అందరూ ఏమనుకున్నారు? మామూలుగా చనిపోయిన వాళ్ళని
నిద్రించడం చెప్పడం న్యాయం. కానీ శిష్యులు ఏమనుకున్నారు? మామూలు నిద్ర అనుకున్నారు. నాకు ఒక పెద్ద తలపి వచ్చింది. నేను ఇప్పుడు నిద్ర అని చెప్పినానే లేదా? ఇక్కడ మన సంఘంలో ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ నిద్రపోతున్నారు. ఎంత సత్యం చూడండి. హల్లెలూయా. ఎంత పర్ఫెక్ట్గా జరిగిపోయింది. హల్లెలూయా. ఇంకా మెసేజే స్టార్ట్ కాలేదు. హల్లెలూయా. అందుకే పలికిన మాటలని నెరవేరుస్తుంది. అదే బాధ అయిపోయింది. ఇప్పుడు నేను ఏది పలికితే జరిగిపోతుంది. నేను చెప్పిన నిద్ర గురించి నిద్ర అన్నాను, అందరు నిద్రపోతున్నారు. నాకు డౌట్ ఇప్పుడు మీరు చనిపోయారా లేదా నిద్రపోయారని. ఏసీ బంద్ చేస్తే మంట పడుతుంది, అప్పుడు ఎవరు నిద్రపోతుంది అప్పుడు అంటారు కూర్చొని నిద్ర. ఎన్ని గోళాలు జరుగుతుంది చూడండి. ఇది ఈ విండోస్ అన్నీ క్లోజ్ చేయలేకపోతే పక్కన వాడు అరిచిండు. ఓకే, కింద కారు పెడితే కింద కారు వాడు అరిచిండు. ఓకే, సేర్రా క్లోజ్ చేస్తామంటే మీరు అందరూ అరిచారు మంట పుట్టిందని. మీరు అరిచాన్ని వేసి పెడితే అంత మంచిగా నిద్రపోతారు. కర్మ చూడండి ఎట్లా ఉంది. హల్లెలూయా. అందరు చెప్పండి. తిదుమా అనపడిన తోమా. మీ పేరేం పెట్టాలి చెప్పండి. మీ పేరేం పెట్టాలి? నిద్ర అనపడిన నిద్ర అనపడిన 10 మంది. కరెక్ట్. ఎత్తినందుకు స్తోత్రం. నువ్వు పాట ఎత్తినట్టు ఇది కూడా ఎత్తిన మంచిగా. నిద్ర అనపడిన నేను. చెప్పండి. నిద్ర అనపడిన నేను. హల్లెలూయా. సో మనం యూదా ఇస్కరియోతుకి వస్తాం. ఇప్పుడు తోమాకు చూసినట్టు యూదా ఇస్కరియోతుకి వస్తాం. జూడాస్. ఓకే, జూడాస్ ఫస్ట్ వర్డ్స్ మనం ఓపెన్ చేసుకుని చూద్దాం. యూదా ఇస్కరియోతు మత్తయి 10వ అధ్యాయంలో ఆయన కనిపిస్తున్నారు. ఓకే, 10వ అధ్యాయంలో 4వ వచనంలో కనిపిస్తున్నారు. చూద్దాం. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఓకే, అందరు చెప్పండి. అప్పగించిన ఇస్కరియోతు. అందరు చెప్పండి. ఆయనని అప్పగించిన యూదా ఇస్కరియోతు. సో తోమా అన్న పేరు ఎక్కడలా వస్తుందో వాళ్ళ పేరు ఏం అటాచ్ చేశారు? తిదుమా అనపడిన తోమా అన్నారు. యూదా అనే పేరు ఎక్కడెక్కడ రాయబడిందో అప్పగించిన యూదా. చెప్పండి. ఆయనను అప్పగించిన యూదా. ఇప్పుడు చెప్పండి, మన పేరు ఎలా ఉండాలి? దేవా కాపాడండి. మన పేరు ఏం పెట్టారో దేవుడు. మహేష్ పాల్ అని ముందు అనపడిన అని ఉంటుంది, దానికి ముందు డాష్ మాత్రం ఏం తెలియదు. అపోస్తులుడైన మహేష్ పాల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎత్తినది మంచిది. హల్లెలూయా. మీ పేరు ఏమో ఉంటుంది కాక నాకు తెలియదు. సందేహించిన తోమా అని అనుకుంటాం మనం, అంతే కదా? ఎప్పుడు చూసినా సందేహించిన తోమా, ఎప్పుడు చూసినా ముందుకు వచ్చిన పేదరు. దేనికైనా ముందుకున్న పేదరు, అంతే. అట్లా పేరు అందరికి పెట్టారు కదా. ఇప్పుడు మన పేరు ఏంటిదో తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నా పేరు ఎలాగ ఉండబోతుంది? ఆమేన్. ఓకే, యోబు గ్రంథంలో యోబు గురించి ఎలా ఉంది? నీతిమంతుడైన యథార్థవంతుడైన ఎడతెగక ప్రార్థన చేసిన కీడుని విసర్జించిన భక్తిపరుడైన యోబు అని రాయబడింది. నా పేరు మీ పేరు ఎలా ఉండునో జీవ గ్రంథంలో వెళ్ళిన తర్వాత అందరికి తెలుస్తుంది. చెప్పండి. డాష్ అనపడిన మహేష్ పాల్. అందరి పేరు మీరు చెప్పండి. డాష్ అనపడిన నేను. కానీ ఇది చూడండి, యూదా ఇస్కరియోతు పేరు ప్రకటించిన ప్రతిసారి యేసుని అప్పగించిన యూదా ఇస్కరియోతు రాయబడి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నా పేరు అలా ఉండకుండు కాక యేసునామములో. యేసు క్రీస్తుని అప్పగించిన ఒక్కసారి ఆయన అప్పగించిండు. జాగ్రత్త అండి. ఎన్నిసార్లు అప్పగించిండు? కానీ ఎన్నిసార్లు ఆయన పేరులో పలికిన ప్రతిసారి అందరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మత్తయి 14 అలా ఉంది. 26 మత్తయి 26 అధ్యాయం చూడండి. 26లో 14 వచనంలో 26:14. అప్పటి 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఇది ఒకటే ప్లేస్ లోనే అప్పగించిన పడిన యూదాను రాయపడలేదు. 12లో 1 మంది అయినా యూదాను ఒకటే ప్లేస్ లో రాయపడింది. ఆమేన్. అర్థమైంది ఎవరికైనా? 12 మందిలో ఒక్కటైనా యూదా ఇస్కరియోతుని ఒకటే ప్లేస్ లో రాసిన ప్లేస్ ఏది తెలుసా? ఇదే. కానీ ఈ ప్లేస్ లో కూడా ఏమని రాయింది? అది ఆయన వెంటనే నెక్స్ట్ ఏం చేశారు? అప్పగించేశారు. హల్లెలూయా. అర్థమవుతా లేదా? లేదు. కొంతమందికి ఎరగలేదు.
బైబిల్ గ్రంథంలో యూదా ఇస్కరియోతుకి పక్కన ఏముంది పేరు? ఎప్పుడు యేసుని అప్పగించిన యూదా అని ఉంటుంది. కానీ ఈ స్థలంలో ఎలా ఉంది? 14వ వచనంలో 12 మందిలో ఒక్కడనే ఉంది. 12 మందిలో ఒక్కడైనా యూదా ఇస్కరియోతు రాయబడింది. అయితే అప్పగించబడలేదు కదా, అప్పగించలేదు, రాయలేదు కదా ఇక్కడ. కానీ నెక్స్ట్ వర్డ్ చూడండి, నెక్స్ట్ వచ్చిన చూడండి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల. వెంటనే చూడండి ఎందుకు ఇక్కడ రాయలేదు? నెక్స్ట్ స్టేట్లో అప్పగించింది కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. అప్పగించిన స్టేట్లో అప్పగించబడిన యూదాని రాయలేదు. ఏ ప్లేస్లో ఆయన అప్పగించలేదో ఆయన పేరు ఏం రాయబడింది? అప్పగించిన యేసుని అప్పగించిన యూదాని రాయబడింది. హల్లెలూయా. He who betrayed Jesus is Judas. Amen. Amen. Judas, comma, he who betrayed Jesus. Judas, comma, he who betrayed Jesus. యూదా ఇస్కరియోతు ఆయనని అప్పగించిన వాడు. ఆమేన్. ఇట్లా పేరు రాకుండా ఉంటుంది కాక, మన పేర్లో చరిత్రలో కనిపించకుండా ఉంటుంది కాక. ఆమేన్. సో మత్తయిలో మనం 26లో చూస్తాము. ఇప్పుడు 26:47 చూడండి, అక్కడ కూడా యూదా ఇస్కరియోతు పేరులో అప్పగించబడిన వాడు రాయలేదు. 26:47 వచనం మత్తయి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. చూడండి ఇప్పుడు ఏమన్నారు? 12 మందిలో యూదా వచ్చెను. యూదా అని పేరు వచ్చింది. కానీ ఎందుకు రాలేదు అక్కడ? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎందుకు అక్కడ రాయబడలేదు? మళ్ళీ అప్పగించుతాడు. ఆల్రెడీ ఏం చేశారు? One of the 12 came and with him a great multitude with swords and staffs from the chief priests and elders of the people. Next వచనం. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడు. Now he ఆయనను అప్పగించువాడు. ఆయన అప్పగించేవాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదమ్మా? మరలా ఏముంది ఇక్కడ? ఆయనను అప్పగించువాడు. నెక్స్ట్ వచనంలో అప్పగించబడిన వర్డ్ ఉన్నట్లయితే ముందు వచనంలో 12 మందిలో ఒకటి రాయబడింది. ఏ వచనంలో ఆయన అప్పగించలేదో ఆ వచనంలో ఏముంది? అప్పగించబడిన వాడైన యూదా అని రాయబడింది. ఆమేన్. మీకు జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు 26:47 25 వచ్చిన చూడండి. 25 వచ్చిన చూడండి. మత్తయి 26:20 ఓన్లీ మాథ్యూ చూసుకుంటాం. యూదా బోధకుడా, అందరూ 26:25 ఓపెన్ చేసుకుని చూసుకోండి. యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. ఆయన అప్పగించిన యూదా. చూడండి ఇంగ్లీష్ చూడండి. దెన్ జూడాస్ విచ్ బిట్రేడ్ హిమ్. వచనము ఒకటే అధ్యాయంలో ఉన్నాం మనం. మత్తయిలోనే ఉన్నాం. కానీ మత్తయిలోనే ఒక వచనంలో ఉంది, ఒక వచనం లేదు. ఒక వచనంలో ఉంది, ఒక వచనం లేదు. ఆమేన్. 27వ అధ్యాయం రండి. ఇప్పుడు 27th చాప్టర్ ఆఫ్ మాథ్యూ 3rd verse. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి. మైండ్లో నేను దించుతున్నాను ఒక విషయం. అప్పగించిన యూదా. ఆమేన్. ఈ విషయం మీ మైండ్లో వచ్చింది కాక. ఓకే చూడండి, మార్క్ అధ్యాయం వచ్చేసి ఫాస్ట్గా. మార్క్, మనకు టైం లేదు. మార్క్ చూడండి. మార్క్ 3వ అధ్యాయం 19వ వచనం. అంత టక్టైన్ ఓపెన్ చేసుకుని మీ బైబిల్లో, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కనిపించట్లేదు. బైబిల్ ఓపెన్ చేసుకోండి. పిల్లలతో డిస్టర్బ్ అవ్వద్దు. బైబిల్ చదవండి. ఇప్పుడు ఎలాగా భిక్షవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? 3:19. ఓకే, మన దానికి పాయింట్కి వస్తాం. 3వ అధ్యాయం 19వ వచనం. ఆయనను అప్పగించిన అందరు చెప్పండి. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు ఎవరింటికి వెళ్ళారంట? వారింటికి వెళ్ళారు. ఆమేన్. ఓకే, మార్క్ 14 chapter 10th verse. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడైనా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వెంటనే అప్పగించిన యూదాని రాలేదు. నెక్స్ట్ వర్డ్ ఏముంది? అప్పగించడానికి వెళ్ళాడని రాయబడింది. ఆమేన్. 14వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వచనం చూడండి. యూదా 12 మందిలో ఒక్కడనబడిన యూదా 14వ అధ్యాయము
వెంటనే 43వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో శిష్యులైన ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. సరే, ఓకే. ఆయనను అప్పగించేవాడు ఆయన అప్పగించేవాడు చేదా, ఆయన అప్పగించేవాడు. సో ఇట్లా లైన్గా చూస్తూ పోతే ఏదైనా ఉండొచ్చు. 20 ఇప్పుడు లూకాలో మనం ఉన్నామా, ఇక్కడ మార్కులో ఉన్నామా? సరే, లూకాలో కూడా ఒక వాక్యం చెప్పేస్తా ఫాస్ట్గా. లూకా 6వ అధ్యాయము 16వ వచనం. ఇదినా చూడండి, లూకా 6వ అధ్యాయము 16వ వచనం. లూకా 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆఫ్ చేసుకోండి, గాడి ఆఫ్ చేసి ఆర్టికల్. అందరు చెప్పండి. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియైన ఇస్కరియోతు యూదా, హూ ఇస్ బికేమ్ ఏ ట్రైటర్, హూ ఆల్సో బికేమ్ ఏ ట్రైటర్. ద్రోగి, చెప్పండి, ద్రోగి అని యూదాకి ఒక పేరు ఇవ్వబడింది. సో ఇది లూకాలో కూడా 22వ అధ్యాయం 40వ వచనం, 22వ అధ్యాయం 48వ వచనం, ఇదంతా చూడొచ్చు. కానీ ఇప్పుడు యోహానుకి వచ్చేస్తున్నాం మనము. యోహాన్లో తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని. ఓకే, నేను ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. ఏం చదవబోతున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే యూదా ఇస్కరియోతు గురించి ఎక్కువగా చెప్పిన వాడు యోహాన్ ఒకటే. యోహాన్ సువార్తలని ఎక్కువ కనిపిస్తుంది, మత్తయి సువార్తలో కొన్ని విషయాలు కనిపిస్తుంది, మార్కులో కనిపిస్తుంది, లూకాలో కనిపిస్తుంది, యోహాన్లో కనిపిస్తుంది. కానీ యోహాన్లో కొన్ని విషయాలు వ్యత్యాసమైన విషయాలని కనిపిస్తుంది. చూడండి, 2వ వచనం మరలా చదువుతాం అందరూ కలిసి. అంత నోరు తెరిచి చదువుతాం. 13వ అధ్యాయము 2వ వచనము యోహాను సువార్త. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇంతకు ముందు ఆల్రెడీ పుట్ ఇన్ టు ద హార్ట్. ముందు. సో ఎలాగా ఒక మనుషుడు ద్రోహి అవుతున్నారు? చెప్పండి, ఎలాగా ఒక మనుషుడు ద్రోహి అవుతున్నారు? ఎలాగా ఒక మనుషుడు యూదాగా మారుతున్నారు, యూదా ఇస్కరియోతుగా మారుతున్నారు? చాలా మంది యూదా ఇస్కరియోతు అనగానే మనకు తెలిసిపోవాలి, అప్పగించబడిన వారిని మాత్రం కాదు, ఆయన ద్రోహి కదా, నమ్మకం ద్రోహి. కలిసి మనతోనే ఉండి మనని ఏం చేశారు? వాళ్ళు మోసము చేసిన ఒక దురాత్మ. ఆమె అందరు చెప్పండి, మనలో ఉండి మన కుటుంబముని నాశపరిచిన ఒక దురాత్మ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది మన లోపల ఉండకూడదు. యేసునామములో ఒక చిన్ని దేవుడు అన్నారు, యేసుక్రీస్తు ఒక చిన్ని పులిని బైబిల్ సేస్ ఏ లిటిల్ లెవెన్స్ ద హోల్ లంప్ అన్నారు. ఏమన్నారు? కొంచెం ఒక ముద్ద అయినా పులియన పిండి ఉంటే మొత్తం పులిసిపోద్ది. అంతే, మొత్తము ముద్ద ఏమవుతుంది? పిండి మొత్తం. ఒక చిన్న పులి ఏం చేస్తుంది? పులిని మనం పెట్టిదాం అనుకోండి, సోడా పిండి, ఆ పిండి మొత్తం ఏం చేసేస్తుంది? ఖరాబ్ చేసేస్తుంది. అంతనే పులినే చేస్తుంట. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, పౌలు చెప్పిన మాట, లిటిల్ లెవెన్స్ ద హోల్ లంప్. ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో నాకు రావట్లేదు. ఏ లిటిల్ అదే అక్కడ లిటిల్ లెవెన్స్ ద హోల్ లంప్ అని చెప్పగానే మీరు ఇంగ్లీష్లో పెట్టగానే, గూగుల్లో పెట్టగానే డబ్బకనే వాక్యం వచ్చేస్తుంది. దట్స్ అ వర్డ్. ఏ లిటిల్ టైప్ చేయండి. ఏ లిటిల్ నంబర్ తెలుసుకోండి, ఇంపార్టెంట్ కదా. ఏ లిటిల్ లెవెన్స్ ది హోల్ లంప్. సో అటువంటి వారిని ఏం చేయమన్నారు దేవుడు?
అటువంటి వారు మీ ఒక్క అవయవాల నుండి తీసి వేయమన్నారు. ఆమేన్. ఒక కళ్ళు పాడవతే ఏమన్నారు? కళ్ళు పాపం చేస్తే కళ్ళుని పీకివేయన్నారు. సో మన మనుషులు ఏమనుకుంటాం, మరి ఎట్లా పీకివేయాలి, కళ్ళు పోతే ఎట్లా అని అనుకుంటున్నాం. అది దేవుడు కళ్ళు చెప్పలేదు, శరీరంలో ఒక భాగంలో చెప్పారు. అర్థమైంది ఎవరికైనా? ఆ వాక్యం అర్థం చెప్తున్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, యేసుప్రభు అన్నారు. ఆ వాక్యం ఎక్కడ ఉంది? మా చదువుతారా? నీ కన్ను చెడినైతే మొత్తము పాడవకుండా ఉన్నట్టు ఏం చేయాలంట? పాపపడిన శరీరాన్ని తీసివేయన్నారు. దానికి అర్థం ఏమీ లేదు. ఒక సంఘ విధంగా చూస్తే, ఒక సంఘంలో ఎవరైనా అట్లా ద్రోగిలు ఉన్నట్లయితే, సంఘంలో ఎవరైనా ద్రోగిలు కానీ ఎందుకంటే యేసుక్రీస్తు తలగా ఉన్నారు, మనము భాగంగా ఉన్నాం. ఒక భాగం తప్పు చేసినట్ల, ఒక చెయ్యి తప్పు చేసి ఏం చేయమన్నారు దేవుడు? నరికి పడేసే అన్నారు. దానికి అర్థం మన చెయ్యి నరకమని చెప్పట్లేదు. ఆయన తలగా ఉన్నాడు, మనం శరీరంగా ఉన్నాం. ఆమేన్. అయితే ఒక పులిని తెలియకుండా ఒక సంఘంలో వచ్చేసి పాడు చేసేస్తే, అందరినీ పాడు చేసి ఏం చేయాలన్నారు? చెప్పండి. ఏమన్నారు? తీసివేయడం మంచిది. అందరు కలుగుతా అంటే ఇప్పుడు నేను వేరే భాష చెప్పాలంటే 10,000 మంది, లక్షల మంది సంఘంతో నేను పరలోకం వెళ్ళడం కన్నా 10 మంది నీతిమంతులతో పరలోకం వెళ్ళడం మేలు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీ గురించి దేవుడు చెప్పలేదు. మీలో కూడా ఏదైనా దురాత్మ ఇట్లా ఉన్నట్లయితే నీ శరీరంని, నీ అవయవాల్ని, మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో పాడు చేసిన ఏ దురాత్మలో తీసివేయండి. మీరు అటువంటి దానితో పరలోకి వెళ్తే మీకు నష్టమే కలుగుతుంది, కానీ ఉన్నది తీసివేయమని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. ప్రార్థన చేసాం ఒకసారి. దేవా, నా లోపల ఉన్న యూదా ఇస్కరియోతు దురాత్మలు నా శరీరంలో, బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ అ క్యాన్సర్ సెల్. యూదా ఇస్కరియోతు ఆత్మలు ఏంటిదంటే క్యాన్సర్ సెల్. ఒక్క క్యాన్సర్ సెల్ లోపలికి వస్తుంది, ఒక్క సెల్ని అది పట్టుకుంటుంది, ఉత్తగా ఉంటుంది. అది ఏం చేస్తుంది? పక్కన సెల్స్ అన్నిటినీ మెల్లిగా డ్యామేజ్ చేసి అందరిని చంపేస్తుంది. అందరు చంపితే ఏమవుతుంది? డాక్టర్ దగ్గర పోతే యువర్ 4th స్టేజ్ క్యాన్సర్ అంటారు. యువర్ 4th స్టేజ్ క్యాన్సర్, ఇంకా బ్రతకడం కొంచెం అంటాడు. దేని వలన? ఆ ఒక్క సెల్ వలన. ఆమేన్. సో చెప్పండి, నా శరీరంలో దేవుని ఆత్మలో, పరిశుద్ధ ఆత్మతో దైవికంగా బ్రతకకుండా చేసిన ప్రతి యూదా ఇస్కరియోతు దురాత్మలు నా అవయవాల్లో ఉన్నట్లయితే ఇప్పుడే వేరుతో సగా పీకి వేయమని యేసునామములో ఆజ్ఞాపిస్తాను. వేరుతో సగా పిలకి వేయమని యేసునామములో ఆజ్ఞాపిస్తాను. మా సంఘంలో అటువంటి దురాత్మలు ఉన్నట్లయితే వేరుతో సగా పిలకి వేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. 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 సో ఇది చాలా మంచి విషయాలు. ఎప్పుడు ఇటువంటి వాక్యాలు నేను చెప్పలేకపోతున్నాను. ఓకే, సంఘంలో చాలా కష్టపడతారని, బట్ ఇది సత్యమే. ఆమేన్. మనము మంచిది అనుకుంటాం, మంచిదని చాలా విషయాల్లో మంచివాళ్ళు అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మన కోసము యూదా ఇస్కరియోతు దురాత్మలో సంఘంలో ఉండిపోతుంది. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యం చూడండి, ఎప్పుడు వచ్చిందంట ఈ దురాత్మ? 2వ వచనం చూడండి. ఇంతకు ముందే ఆలోచన పుట్టించింది. ఎప్పుడో ఆలోచన పుట్టించింది. ఆమేన్. ఆలోచన మాత్రం ఎప్పుడో అందరూ అర్థమైందా? ఎప్పుడు ఆలోచన వచ్చిందివా ఆ దురాత్మలకి? ఇంతకు మునుపే సాతాను ఆయనకి ఆలోచన పుట్టించింది. అయితే ఎక్కడి నుంచి దురాత్మ వస్తుంది ముందుగా చెప్తాను. ఎక్కడి నుంచి దురాత్మ వస్తుందంటే మనసులో ముందుగానే ఆలోచన చేస్తుంది. మనం పెద్ద మెసేజ్ ఇస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంఘం విషయం చెప్తాం. ఒక పెద్ద మెసేజ్ ఇస్తాం, 4 గంటలు నేను అరుస్తాను, 40 మందికి ప్రార్థన చేస్తాను, కానీ ఈ మెసేజ్లో ఒక్క మాట చెప్పి ఉంటాను. ఒకటే తప్పు మాట చెప్పి ఉంటాం. అన్న ఇంటికి పోయిన తర్వాత మీరు ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమనుకుంటారు? ఇంటికి వెళ్ళగానే ఈరోజు ఎలా ఉందంటే కానీ ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఆ ఒక్క మాట ఎందుకు అన్న చెప్పారు ఈ మాట? పక్కన అడుగుతారు, ఇన్ని గంటల మాటలు చెప్పారు, ఆ ఒక్క మాట చెప్పిండు. అర్థమైందా లేదా? ఆదాము సృష్టించినప్పుడు ఆదాము దగ్గర ఏం పెట్టారు దేవుడు? మొత్తం తోటమంతా నీకే, మొత్తం తోటలంతా నీకే అని పెట్టిన అదే దేవుడే చెప్పిన అదే దేవుడే ఇంకొక చెట్టు కూడా పెట్టిండు. మంచిది చెడు ఎరిగిన చెట్టు కూడా పెట్టిండు.
మన వాళ్ళు ఏమని చెప్పారు? ఎందుకు ఆ మంచి వాళ్ళు చెడు వాళ్ళు పెట్టిండు దేవుడు? అది పెట్టకుండా ఉంటే మనకి ఇంత నష్టం కలగదు కదా. ఎవడు యూదా ఇస్కరియోతు తెలియడానికే ఆ మాట ఇక్కడ సన్నిధించి వచ్చింది. అర్థం కాలేదు. దేవుడు ఇక్కడ 4 గంటల మాటల్లో మంచి మాట పలికారు, కానీ ఏ మాట వలన యూదా ఇస్కరియోతు బయటకు వస్తాడో అందుకోసమే అటువంటి మాట ఈ బలిపీఠం నుంచి ప్రకటించబడుతుంది. కొంతమందికి అర్థమైపోయింది, కొంతమందికి అర్థం కాలేదు కదా. అర్థం కాలేదు, ఎట్లా చెప్పాలి? నేను 4 గంటల మెసేజ్లో ఒక మాట తప్పైన మాట వచ్చింది అనుకుంటాం, ఓకే, ఏదో ఒక అసహ్యమైన మాట వచ్చింది అనుకుంటాం. ఆ మాట ఎవరి కోసం వచ్చింది? అందరూ కలిసి అర్థమైంది. ఎవరి కోసం ఆ మాట వచ్చింది? ఎవడు ఈ సంఘంలో యూదా ఇస్కరియోతు ఉన్నాడో, అటువంటి ఆత్మలు ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు ఎవరు బయలుపరచడానికి ఆ మాట ఈ బలిపీఠం నుంచి బయటకు వచ్చింది. ఆమేన్. ఈ బలిపీఠం నుంచి దేవుడు సన్నిధించి మంచిదే రావాలి కదా, మంచి చెట్టే రావాలి కదా. కానీ ఒక్క చెట్టు మాత్రం ముట్టలేని చెట్టు. కానీ ఆ చెట్టు కూడా ఎక్కడ ఉంది? ఏదైనా తోట బయట లేదు, ఏదైనా తోట లోపలనే పెట్టారు దేవుడు. ఆమేన్. ఏదైనా తోట బయట పెట్టి ఉంటే నేను అర్థం చేసుకుంటాను, కానీ ఏదైనా తోట మధ్యలోనే పెట్టాడు. కాబట్టి సాతాను ఇంతకు మునుపే తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చిన సాతాను ఏం చేసింది? సడన్గా హవ్వ దగ్గర పోయి ఒక ఆలోచన పుట్టించింది. మీ దేవుడు ఎందుకు ఇది తినొద్దన్నారు తెలుసా? అది తింటే నీ కళ్ళు తెరవపడి నువ్వు సాక్షాత్ దేవుడా మారిపోతావు. ఇదే యూదా ఇస్కరియోతు ఆత్మలు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యూదా ఇస్కరియోతు ఆత్మలు నా దగ్గర నుంచి వెళ్ళిపోను గాక. మరలా చెప్పండి, యూదా ఇస్కరియోతు ఆత్మలు. అందుకే దేవుడు ఇక్కడ సంఘం నుండి పలికినప్పుడు 4 గంటలు చెప్తున్నారు, 10 గంటలు చెప్తారు, మ్యాటర్ కాదు. కానీ ఒక్క మాట తప్పైన మాట నా నోట్లో వస్తే రాత్రికి అందరూ ఏమవుతారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం ఫీల్ అవుతారు? ఫీలింగ్ చేసుకుని ఉంటారు. అన్న ఎందుకు చెప్పిండు? అలా చెప్పి ఉండకూడదు, అలా చెప్పి నన్ను చూసి పంది అన్నాడు. చెప్పండి, నన్ను చూసి పంది అన్నాడు. నిన్ను చూసి అన్న కూడా నేను ఒప్పుకుంటా. నన్ను చూసి పంది అన్నాడు. నీ మూతి పంది మూతి, నిన్ను చూసి అన్న కూడా నేను ఒప్పుకుంటా. నన్ను చూసి అన్నాడు, నేను పంది మూతియా నాది? అట్లా ఆ పంది మాట పట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా మీకు జ్ఞాపపరుస్తున్నాను, యేసుక్రీస్తులాగా జ్ఞాపపరుస్తున్నాను. నేను నిద్ర గురించి చెప్తే మీరు నిద్ర గురించి అంటే చనిపోయిన నిద్ర అనుకోవద్దు. నిద్ర అంటే చనిపోవడం. ఆమేన్. అట్లా మీరు చనిపోకూడదని దేవుడు ఇక్కడి నుంచి చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఆమేన్. మీ ఆత్మ కాపాడడానికి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు. అది ఎరగక మీరేం చేసుకుంటున్నారు? ఇన్ని మంచి చెట్లు వదిలేసి ఆ ఒక్క చెట్టునే పట్టుకుని పోతున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఆ చెట్టు ఖచ్చితంగా దేవుడు పెడతారు. అక్కడ చెట్టు ఖచ్చితంగా దేవుడు ప్రతి మెసేజ్లో కూడా పెడతారు. ఎందుకు పెడుతున్నారు? వచ్చిన వాళ్ళు ఎవరు ఈ సంఘంకి చెందినవారు, ఎవరు ఈ సంఘం చెందలేని వారు, ఎవరి ఆత్మ దేవుడితో ఐక్యంగా ఉంది, ఎవరి ఆత్మ సాతానుతో ఐక్యం ఉంది తెలియడానికే దేవుడు ఆ మెసేజ్ ఇస్తారు. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ చూడండి, మునుపే ఇచ్చింది. అయితే ఎన్ని రోజు ఆలోచించి ఉంటాడు వాడు? ఎన్ని రోజు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ద్రోహించడానికి ఆలోచిస్తున్నారు, అప్పగించడానికి చాలా ఆలోచన చేసి ఉంటారు. నేను చెప్తున్నాను, నా పిల్లలకి నేర్పించిన విషయమే మీకు చెప్తున్నాను. నేను నేర్పిస్తున్నాను. ఏం నేర్పించాలి సార్? మీ మైండ్లో డాడీ మమ్మీ గురించి తప్పైన ఆలోచన వచ్చిందని అడిగిన. నేను పిల్లలకి చెప్పిన, తప్పైన ఆలోచన మీకు వచ్చిందంటే వచ్చింది అన్నాడు. మా పిల్లలే ఒప్పుకున్నారు, తప్పైన ఆలోచన వచ్చింది. ఏం వచ్చింది అంటే ఎప్పుడు ఇంటి నుంచి పారిపోతామని వచ్చింది అన్నారు. ఏమన్నారు? ఎప్పుడు ఈ ఇంటి నుంచి పారిపోవాలని అనిపించిన ఆలోచన మా పిల్లలకే పుట్టిందంటే ఇప్పుడు మీరందరికీ ఏం పుట్టిందని నాకు ఏమి గ్యారంటీ ఉంది చెప్పండి? నా సొంత పిల్లలకే ఇల్లు ఒక శరచాలగా ఉందంటే మీకు ఎలా ఉంటుంది? నా చర్చిలో కూర్చున్నప్పుడు ఎంతమంది బంధించబడి ఇక్కడ కూర్చున్నారో ఇప్పుడు వెలుగు కలుగును గాక. ఆమేన్. మీరు బంధించి ఇక్కడ కూర్చోబెట్టడానికి లేదు, ఓకే? మీరు దేవుని ఆత్మతో ఇక్కడ కూర్చోాలి. ఆమేన్. సో ఏది మంచిది ఏది చెడుదని వివరించి తెలుసుకోవాలి, మీరు అర్థం చేసుకుని తెలుసుకోవాలి. నేను ఇంత ఫాస్ట్గా బోధిస్తున్నాను, కానీ అంత ఫాస్ట్గా మీరు పికప్ కావరు. సడన్గా మీ పాప ఏడుస్తుంది, అక్కడ తిరుగుతారు, ఎవడో ఒకడు రోడ్లో వస్తాడు, ఎవడో ఒకడు బాత్రూమ్ పోతాడు. బాత్రూమ్ పోయిన వ్యక్తి కూడా అట్లనే పైనుంచి చూసుకుని టైం వేస్ట్ చేసేస్తారు. మీరు దాంట్లో ఏమవుతుంది? మంచి విషయాలు మిస్ అయిపోతుంది. ఆమేన్. నేను ఒకటే బాధపడినా, ఎలాగా ఆ ఇజ్రాయెల్ జనులు అందరూ రెడ్ కలర్ పూసారు పెయింట్, ఎలాగా గొర్రెని కోసేసి ఎలాగ రథం పెట్టారు, లెఫ్ట్ రైట్ టాపు,
ఎలాగ పెట్టగలరు? ఒక్కడు కూడా ఇజ్రాయెల్ జనంలో చనిపోలేదంట, అంతే కదా. మరి ఎవడో ఒకరోజు మోసెస్ ఆ రోజు అరిచినప్పుడు 6 లక్షల మందితో అరుస్తున్నారు, వినండి 4 రోజుల తర్వాత మన పస్కా అని చెప్పలేదు, రేపు పస్కా, అందరూ గొర్రెపిల్ల తీసుకుని ఇంటికి వెళ్ళండి, వెళ్ళేసి వధించండి, ఫాస్ట్గా తినండి, తర్వాత 12 గంటల తర్వాత రాత్రిలో మనం ప్రయాణం ఉంది, మనము కానాన్ దేశం వెళ్ళిపోతున్నాం అన్నారు. ఈ మెసేజ్ని ఆ రోజు మమ్మీ పాలు అని చెప్పింది అనుకో చిన్న పాప, ఊక మోసెస్ అన్న మెసేజ్ ఇస్తున్నారు ఊక అని లోపల వెళ్ళిపోయింది అనుకుంటాం. మెసేజ్ ఏ మెసేజ్ వెళ్ళింది? డోర్లో గొర్రెపిల్ల రథం పెట్టడానికి మెసేజ్ వెళ్ళిపోయింది అనుకుంటాం. ఏమవుతుంది? వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రథంని పోయలేదంటే మరణం వచ్చింది. కానీ ఎట్లా వచ్చింది వాళ్ళు నాకు ఇంకా అర్థం లేదు. ఒకడు కూడా మరణించలేదు కాబట్టి దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందరూ ఎట్లనో విన్నారు. నాకు తెలిసి డైరెక్ట్గా విన్న వాళ్ళకన్నా పక్కింటి వాళ్ళు చూసి విన్న వాళ్ళే ఎక్కువ ఉంటారేమో. మోసెస్ చెప్పినప్పుడు వినలేదు మెసేజ్ అంతా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమక్క ఏదైనా ఉందా? కొత్తిమీర లేదక్క మా ఇంట్లో. కొత్తిమీర ఏంటిది వ్యత్యాసంగా ఉంది మీ ఇల్లు, ఇది ఏంటిదక్క? రథం పెట్టారు ఏంటివే? మోసెస్ అత్త చెప్పినప్పుడు వినలేదా? ఈ రథం పెట్టమన్నారే, లేకపోతే చచ్చిపోతారే. అయ్యో అయ్యా అక్క గొర్రెపిల్ల లేదక్క, ఒక గొర్రె ఇవ్వండి, పోయి డబ్బని కోసేసి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారేమో. ఆమేన్. మెసేజ్లో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయాలు మిస్ అయిపోతే నేను చెప్పిందంతా తప్పుగా అనిపిస్తుంది మీకు. మెయిన్ మెసేజ్ స్టార్టింగ్ నుంచి వినలేకపోతే మధ్యలో ఉంటే మెసేజ్ ఏమవుతుంది? క్లారిటీగా ఉండదు, తప్పుగానే అనిపిస్తుంది, తిట్టినట్టు అనిపిస్తుంది. లేదు, కరెక్ట్గా వినండి. అందరూ చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన పుట్టినప్పుడు అది దేవుడిదా దయమా? అందరూ చెప్పండి, దేవుడిదా దయమా? దేవుడా దయమా? ఇది మీరు క్లారిఫై చేయకపోతే సాతాను చెప్పిన మాటకి అవునా చెప్పండి, అవునా, ఓహో చెప్పండి, ఓహో నేను ఇప్పటివరకు గ్రహించలేదు అది అని మీరు అన్నారనుకోండి, అయిపోయారా మీరు ఎలా అయిపోయారు? కంప్లీట్ తప్పైపోదు. మీకు అర్థమైందా? ఎవరన్నా ఏమైనా అర్థమవుతుందా? సాతాను మీకు ఏదైనా ఒక మాట చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఉన్నాం సేవకులుగా, మా గురించి మీకు సాతాను ఒక మైండ్లో ఒక థాట్ పెట్టింది, వీళ్ళు ఇంతే చెప్పండి, వీళ్ళు ఇంతే అని ఒక థాట్ మీకు పెట్టింది అనుకోండి. ఆలోచన మీరు అవును కదా నేను కూడా గమనించిన చెప్పండి, నేను కూడా. మీరు ఎవరితో చెప్పారు? ఇప్పుడు మీ మనసుతో చెప్పుకున్నారు. హృదయంలో ఆల్రెడీ పుట్టించిందంట. ఏం చెప్పింది? హృదయంలో ఆల్రెడీ అంతకుముందే చెప్పండి ఆలోచన పుట్టించి. ఈ ఆలోచన ఎవడు పెంచుతున్నారు? మీరే చెప్పండి, మీరే. ఆలోచన పుట్టించిన వాడు ఎవడు? సాతాను. పెంచిన వాడు ఎవడు? మనం. అర్థమైందా లేదా? అందుకే ఆలోచన వచ్చినప్పుడే వేరుతో సగా పీకివేయండి. ఆమేన్. ఎందుకు యూదా ఇస్కరియోతు, నేను క్వశ్చన్ అడిగిపోతున్నా, అందరూ ఆన్సర్ చెప్పాలి. ఎందుకు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించాడు? మీరు చెప్పబోతున్నారు, చెప్పండి ఎవరెవరు చెప్తారు ఆన్సర్? ఎందుకు? వై డిడ్ జీసస్ వాస్ బిట్రేడ్ బై జూడాస్? వై డిడ్ జూడాస్ బిట్రేడ్ జీసస్? యూదా ఇస్కరియోతు ఎందుకు యేసు ప్రభుని అప్పగించాడు? ఆయన పని అవ్వట్లేదు. చెప్పండి, ఎవరో చెప్పండి. ఏమా? అందరినీ బాగు చేస్తారు, బ్రతికిస్తున్నారు, భోజనం పెడుతున్నాడు, స్వస్థత ఇస్తున్నారు, అందుకోసం చెప్పేస్తారా? అప్ప బాగుంది ఇది. సీడ్ ఆఫ్ సేటన్. రావణ ఏమంటున్నాడు? చెప్పండి, యూదా ఇస్కరియోతుకి ఒక సీడ్ ఉంది, విత్తనం ఉంది. ఏ విత్తనము? సాతాను విత్తనం. ఎవరైనా చెప్పండి, పర్లేదు, చెప్పండి. ఏమనుకుంటున్నారమ్మా? మంచిలో ఏమనుకుంటున్నావు? ఎందుకు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని? శిరీష చెప్ప. రాజ్య అధికారం కోసం. ఓకే. ఆశ చెప్తుంది మనీ కోసం. ఏమేమి కోసం యూదా? ఆలోచించండి. యూదా ఇస్కరియోతు ఎందుకు యేసు ప్రభుని చంపాలి? మీకైనా మనసు వస్తుందా లేదో నాకు తెలియట్లేదు. టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్, లేఖనము పరిపూర్ణం అవడానికి అని రాయ్ గారు చెప్తున్నారు. మీరు చెప్పినంత కూడా కరెక్ట్గా ఉండొచ్చు. ఆమేన్. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ప్రేమించాడా లేదా? నేను ఒక 10 విషయాలు టక్టగా చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతుని సెలెక్ట్ చేశారా లేదా? 12 మంది. అందరు జాగ్రత్త వినారా? అందరు వింటున్నారా లేదా? నిద్రపోతున్న వాళ్ళు లేవండి. ఓకే, చూడండి, యూదా ఇస్కరియోతుని ఎలాగా సెలెక్ట్ చేశాడు దేవుడు? బైబిల్లో రాయపడలేదు కదా. నేను అడుగుతున్నాను, ఎలా సెలెక్ట్ చేశారు? పేతురుని ఎలాగా సెలెక్ట్ చేశారో
మాథ్యూ ద ట్యాక్స్ కలెక్టర్ ఎలా సెలెక్ట్ చేశాడో యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభు సెలెక్ట్ చేశారు. ఆమేన్. ఈ చోస్ ఈచ్ పర్సన్. ఆమేన్. అందరూ అర్థమైంది లేదా? యేసుక్రీస్తుకి తెలీదా యూదా ఇస్కరియోతు దొంగడని? కానీ యేసుక్రీస్తుయే సెలెక్ట్ చేశాడు. 1 ఆఫ్ ద 12. బైబిల్ ఎలా చెప్తుంది? 12లో ఒక్కడైన యూదా ఇస్కరియోతు. మొదటిగా మీకు చెప్తాను, ఇస్కరియాట్. ఎందుకు యూదా ఇస్కరియోతు పేరంటే, కిరియాత్ అనే ఒక పట్టణం ఉంది. ఎక్కడ ఉంది? యూదా ప్రాంతంకి రైట్ సైడ్లో, యోధానికి అటు సైడ్లో కిరియాత్ అని ఒక పట్టణం ఉంది. కిరియాత్ చెప్పండి, కిరియాత్. ఇస్ అంటే మ్యాన్. మ్యాన్ ఫ్రమ్ కిరియాత్ చెప్పండి, మ్యాన్ ఫ్రమ్ కిరియాత్. మిగిలిన 11 శిష్యులు గలీలీకి చెందినవారు. ఎక్కడ చెందినవారు? సీ ఆఫ్ గలీలీ. ఎక్కడ? నార్త్ ఇజ్రాయెల్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. నార్థన్ అంటే తెలుగులో నార్త్ అంటే నార్త్ అర్థమైంది కదా, టాపు. ఉత్తర దిక్కులో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్లో జీవించిన వాళ్ళు సీ ఆఫ్ గలీలీ. అందుకే యేసుప్రభు ప్రథమ ఫలముగా లేచిన తర్వాత గలీలీకి వెళ్ళండి అన్నారు. ఎక్కడ వెళ్ళమన్నారు? త్వరగా గలీలీకి వెళ్ళండి, నేను వాళ్ళని మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అన్నారు. సో గలీలీకి చెందినవారు ఎవరు? 11 మంది. కానీ ఒకటే మనిషి మాత్రమే, జూడాస్ ఇస్కరియాట్. థామస్కి సహోదరుడు ఈ జూడాసే. కానీ ఈయన ఇస్కరియాత్ చెప్పినవాడు, ఇస్కరియాత్ చెందినవాడు. చెప్పండి, ఇస్కరియాత్కి చెందినవాడు. ఎలాగా మగ్దలిన్ అన్న ఊరిలో మేరీని ఒక ఆమె ఉందో, మరియా మగ్దలిన్ అంటున్నామో, కిరియాత్ అన్న ఊరిలో ఉన్న మనుషుడి పేరే యూదా ఇస్కరియాత్. ఆయన మాత్రం వేరుపరచబడిన మనుషులు. 12 మందిలో ఆయనను సెలెక్ట్ చేశారు. చెప్పండి, 12 మందిలో ఆయనను ఒకరిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ప్రేమించారా లేదా? అందరూ చెప్పండి, యూదా ఇస్కరియోతుని ప్రేమించారా లేదా? యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతుని ప్రేమించాడు. ఎంత మంచి చూడండి. 12 మందిని ఎలాగ ప్రేమించారో యూదా ఇస్కరియోతు వాళ్ళు కూడా ప్రేమించారు. మూడవది విషయం చెప్పండి. ఫస్ట్ ఏంటి విషయం? ఫస్ట్ సెలెక్ట్ చేశారు. ఈ చూస్ యూడాస్. చెప్పండి, ఈ చోస్ జూడాస్. ఎన్నుకున్నాడు. చెప్పండి, ఎన్నుకున్నాడు. రెండవది ఏంటన్నాడు? ఎన్నుకున్న వాడిని ప్రేమించాడు. అందరూ చెప్పండి, ప్రేమించాడు. ప్రేమించిన వారికి అధికారం ఇచ్చాడు. చెప్పండి, అధికారం ఇచ్చాడు. ఏమేమి అధికారం ఇచ్చాడు? వాట్ హీ గేవ్ పవర్స్. అందరూ చెప్పండి, యూదా ఇస్కరియోతుకి దయాల్ని వెళ్ళగొట్టిన శక్తిని ఇచ్చారు. అర్థమైందా లేదా? సో మై బైబిల్ మనం చూస్తే 12 మంది బయటకు వెళ్ళారంట. ఎక్కడ? మత్తయి 10 కదా, మత్తయి 10 1 వచ్చిన చూడండి. 12 మందిని పిలిచి అక్కడ ఎలా ఉంది చూడండి. 12 మంది ఎంత కదా? మాథ్యూ 10 చాప్టర్ ఫస్ట్ వర్స్, ఫస్ట్ 2 వర్స్. అందరు చదువుతాం కలిసి, అందరు కలిసి చదువుతాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. చూడండి, 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మని వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చెప్పండి. ఆ 12 మంది చెప్పండి అపోస్తల పేరు. సో ఎన్నుకోవడం మాత్రం కాదు, దేవుడు ఆయనని అపోస్తలుగా అంగీకరించాడు. ఆమేన్. శిష్యులు మాత్రం కాదు, 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్న దేవుడు వాళ్ళని అపోస్తలుగా అభిషేకించును. దేనికి? అందరికీ దయలు వెళ్ళగొట్టడానికి, స్వస్థపరచడానికి, దేవుడి సువార్త ప్రకటించడానికి, కుష్ఠరోగిల్ని స్వస్థపరచడానికి, మరణం నుంచి లేపడానికి అధికారం ఇచ్చిండు. వాళ్ళలో యూదా ఇస్కరియోతు పేరు ఉన్నాయి. 3వ వచనంలో ఫిలిప్పు. ఓకే, పేర్లు అంతే, పేర్లు కదా. హల్లెలూయా. సో అందరూ చెప్పండి, మొదటి ఏంటిది? యూదా ఇస్కరియోతు దేవుడు ఎన్నుకున్నాడు, తర్వాత దేవుడు ప్రేమించాడు, తర్వాత మూడోది ఏం చేశారు? ఆయనకి అపోస్తుల అంగీకారము దేవుడు ఇచ్చారు. దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి ఆయన దయ్యం వెళ్ళగొట్టడం లేదా? మనం ఏమనుకుంటున్నాం? యూదా ఇస్కరియోతులో దయ్యం ఉందా లేదా? ఎట్లా వచ్చింది చూద్దామా? ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్లో? యూదా ఇస్కరియోతులో లూకా 22:3 చూద్దాం. లూకా 22:3 బైబిల్ సేస్ దెన్ సేటన్ ఎంటర్డ్ జూడాస్. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. అందరూ చెప్పండి, యూదాలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించెను. ఇప్పుడు అదే యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? సాతాన్ని వెళ్ళగొట్టిండు. ఇక్కడ ఏంటిది? అదే యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించింది. శిష్యులు మనం చాలామంది అనుకుంటున్నారు థియాలజీ ప్రకారం ఏముంటుంది? చెప్పండి, థియాలజీ ప్రకారం ఏముంది?
డాక్టరీన్ ప్రకారం ఏమని తెలుసా? క్రైస్తవుల మీద సాతాను ఉండదు అంటారు. మీరు పోయి బయట దేశాలు పోయి వాక్యం వినారనుకోండి, సాతాను ఏ సేటన్ కెనాట్ ఎంటర్ ఇన్సైడ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ అంటారు. బట్ ఇక్కడ ఎలా ఉంది? క్రిస్టియన్ బిలీవర్ కాదు. చెప్పండి క్రిస్టియన్ బిలీవర్ కాదు, అపోస్తలు. డైరెక్ట్ చెప్పండి, డైరెక్ట్ అపోస్తలులోనే సాతాను ఎంటర్ అయింది. చెప్పండి, మీలో ఎంటర్ అవుతుందా లేదా? ఆమేన్. సాతాను బయటికి రా అని చెప్పండి పక్కన వాడు చూసి. అందరూ వాళ్ళు చూసుకున్నారు, పర్లేదు. ఇక్కడ భార్య అయినా ఝాన్సీ గారు, భర్త అయినా గాంధీ గారిని సాతాను బయటికి రాని వస్తారా? అదా చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేను ఆ మాట చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చెప్తున్నాను, నీలో సాతాను వచ్చింది ఏమంటారు? మీరు ఏమనుకుంటారు? లేదు, సాతాను ఎంటర్ అయింది కాబట్టి నెక్స్ట్ వారం నేను ఎందుకు వస్తా దేవుడు ఉన్న స్థలంలో అని ఇంట్లో వాళ్ళు ఉంటాడు. సాతాను లోపల వచ్చింది అన్నావు కదా, నేను ఎందుకు వస్తా చర్చికి? ఇంకా చర్చికి రానే, అంతే. ఆమేన్. అర్థం చేసుకుని అందరు బ్రతుకును గాక యేసునామములో, తగిలిన వాళ్ళకి తగులును గాక యేసునామములో. ఆమేన్. అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఎక్కడ ఉంది? ఇక్కడ చదవండి అందరు వాక్యం. ఈ వాక్యం చదవండి. సాతానా నరకం పో అంటే నేను సంతోషపడి ఉంటాను. అందరూ చెప్పండి, సాతానా నరకం పో అంటే సంతోషపడి ఉంటాను. సాతాన వెనక పో అంటే వెనకలే ఉంటుంది అర్థం. ఎంతమందికి అర్థం? సాతాను ఏం చేస్తుంది? దేవుడు ఏమన్నారు? సాతాను వెనక పోమన్నాడు, అంతే కదా. సాతాను వెనకనే పోయింది. సో ఎప్పుడైనా లోపల తిరిగి రావచ్చా లేదమ్మా? పేదురుతోనే వచ్చిందంటే, మొదటి ప్రధాన అపోస్తులైన పేదురుతోనే సాతాను వచ్చినట్లయితే, యేసుప్రభు సాక్షాత్ యేసుప్రభుయే సాతాను వెనకపో మంచి ప్రేమతో మాట్లాడింది పేదురు. పేదురు ఏమైనా తప్పు మాట్లాడిండా? చాలా ప్రేమ అంటే చాలా ప్రేమ. ఏంటి తెలుసా? యేసుప్రభు అన్నాడు, క్వశ్చన్ అడిగాడు. చెప్పండి, క్వశ్చన్ అడిగాడు యేసుప్రభు. ఏం క్వశ్చన్ అడిగాడు తెలుసా? నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే, ఒకడు ఏమన్నాడంట? ఈ ప్రవక్త అన్నాడు, ఇంకొకటి అన్నాడు, ఇంకొక ప్రవక్త. యేసుప్రభు ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? మీరే సజీవుడైన దేవుని కుమారుడు అయిన. ఇప్పుడు అదే మాట నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నా గురించి మీరు ఏమనుకుంటారా అంటే, మీరు ఏమేమి చెప్తారో కథలు. అప్ప మీరు బిజినెస్ మ్యాన్ అంటారో, లేదంటే ఏమంటారో, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు అంటారు. ఆమేన్. ఓకే. అయితే మీరు అంటారు, కానీ ఎవరు సత్యంగా చెప్పాడో, సత్యంగా చెప్పిన వాడికి దేవుడు ఏమిచ్చారు తెలుసా? ఇప్పుడు నుండి నీ మీద నేను సంఘం కడతాను. ఏమన్నారు? నీ మీద నేను సంఘంని కడతాను. తర్వాత నువ్వు ఏది బంధిస్తావో బంధించబడుతుంది, ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది అని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. పాదాల ద్వారము తాళము నీ చేతిలో ఇస్తాను అన్నీ చెప్పిండు. పేతురు విన్న తర్వాత ఫస్ట్ బంధించిన వాడు ఎవడు? పేదరు. ఈ బంధకాలు వినుకున్నా అంటే ఎవరు బంధిస్తే వాళ్ళు బంధించగలరు అనే శక్తి ఎవరికి వచ్చింది? ఇప్పుడు పేదరికి వచ్చింది. ఆమేన్. పేదరికి రాగానే ఎవరిని బంధించారు తెలుసా? ఫస్ట్ సాక్షాత్ యేసుప్రభునే బంధించింది. నీకు అర్థం కాలేదు. కొంతమందికి అర్థం అవుతుంది. ఏం చేయాలి? మిగిలిన వాళ్ళందరూ బేబా అని అంటున్నారు. నువ్వు ఏది ఈ భూలోకంలో బంధిస్తున్నావో అది పరలోకమందు బంధించబడింది అనే వచనము 18th verse ఉంది. ఇది తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? నేను చనిపోవాలి, యెరూషలేము పోవాలి తమ్ముడు, నేను వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుల మధ్యలో నేను తిట్లు తీసుకోవాలి, కొట్లు తీసుకోవాలి, నన్ను వాళ్ళు చంపుతారు, 3వ రోజు తిరిగి లేస్తారు అన్నప్పటికీ పేతురు సెపరేట్గా పిలిచి ఏమన్నాడు చూడండి. అందరూ వచ్చిన చూడండి, 22వ వచనం. పేతురు యేసుప్రభుని సెపరేట్గా పిలిచి పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరం అగును గాక, ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. ఏమన్నాడు? ఎవడు బంధించారు? ఇప్పుడు సాక్షాత్ ప్రభువే. పేతురు ఈ బంధకాలని శక్తిని పొందుకున్న పేతురు ఎవడు బంధించడు? నువ్వు చెప్పినట్టు జరగకుండా ఉంటుంది కాక అన్నాడు. దానికే యేసు ప్రభు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతి అంత చెప్పండి, మనుషుల సంగతియే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని. మీరు ఎప్పుడల్లా మనుషుల సంగతియే గ్రహిస్తున్నారో మీరు డైరెక్ట్గా సాతానుకి ఒక విత్తనం.
ఆమేన్. వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని వింటున్నారో ఏమవుతారు మీరు? మీ సేవకుల గురించి మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, అవునా, అయ్యో అవునా, నేను ఇప్పటి నుంచి గమనిస్తాను, ఈ వారం కూడా నువ్వు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా అదే చేశారుపా ఈ సేవకులు అని చెప్పారనుకోండి, మామూలుగా మీరు ఎవరు అవుతారు చెప్పండి? మనుషుల సంగతియే తలంచుతున్నావు కనుక నువ్వు దేవుణ్ణి సంబంధి కాదు, సాతాను అప్పగించిన పడిన వ్యక్తి. ఆమేన్, ఆమేన్. గుర్తించేవాళ్ళు యేసునామములో అని చెప్పండి. ఉన్నతమైన పిలుపు చెప్పండి, ఉన్నతమైన పిలుపు పైన ఉన్నది. ఈ చిల్లర కాలేయం ఎక్కడ ఉంది? మనుషుల మ్యాటర్ ఎక్కడ ఉంది? కింద ఉన్నది. సో కింద ఉన్న వాటినే మీరు మనం తలుచుకొని వీడు మాట్లాడుకుంటే పరలోకం ఎక్కడ వెళ్తావు? పరలోకం ఎలా వెళ్తావు? సాతాను దగ్గర మీ లోపల వస్తే పరలోకం ఎక్కడ వెళ్తావు? యూదా ఇస్కరియోతు లోపల సాతాను ఎక్కింది కాబట్టి వాడు పరలోకం వెళ్ళలేదు. ఆమేన్. ముఖ్యమైన కారణము సాతాను యూదా ఇస్కరియోతులు వెళ్ళిందినే. ఆమేన్. సాతాను యూదా ఇస్కరియోతు ఒక మనసుని పుట్టించింది. ఏం పుట్టించింది? ఇంతకు మునిపే ఆలోచన తన హృదయంలో పుట్టించింది. పుట్టించిన ఆలోచన పెంచిన వాడు ఎవడు? యూదా ఇస్కరియోతు. కనుక విస్తారంగా ద్వారం తెరవబడింది. విస్తారమైన ద్వారం తెరవబడగానే సాతాను ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అవుతుంది, ఎప్పుడు పడితే ఆయన వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎంటర్ అయింది చెప్పాలా? ఎప్పుడు ఎంటర్ అయింది? అప్పగించిన వెంటనే, అప్పగించిన కదా సారీ, ఆ రొట్టిని ముంచి, బైబిల్ ఏం చెప్తుంది? ముంచిన వెంటనే చదువుతాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 26-27 వచ్చిన ఫాస్ట్గా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26-27. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గరుగులు కూడా. యోహాను సువార్త 13వ అధ్యాయము 26-27 అందరు కలిసి చదువుతాం. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. వెంటనే యేసు ప్రభువు అన్నారు, వాట్ డు యు డూ క్విక్లీ అన్నారు. ఏది తలుచుకుంటున్నావో నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ముంచిన వెంటనే ప్రేమతో ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు యూదా. ప్రేమతో ముంచి ఇవ్వగానే ఎవరు రావాలి? దేవుని ఆత్మ దిగి రావాలి. కానీ ఇక్కడ సాతాను డైరెక్ట్గా, సాతాను ఆత్మ కూడా కాదంట, సాతానే లోపల దిగడానికి ఎవరు అనుమతించాడు చెప్పండి? ఎందుకు? మనసులో సాతాను మొదటిగా మాట్లాడుతుంది. అందరూ వినండి. మీతో సాతాను ఎలా మాట్లాడుతుంది? మీ భర్త గురించి ఒక తప్పు మాట ఎవరు పుట్టిస్తారు? ఫస్ట్ సాతాను పుట్టిస్తుంది. పుట్టించిన తర్వాత పెంచినవాడు ఎవరు? ఇప్పటి నుంచి చూస్తా, నీ ఇంట్లో ఉంటావు, మీ మమ్మీ వస్తుంది. చెప్పండి, మీ మమ్మీ వస్తుంది. మీ మమ్మీ వచ్చేసి ఒక మాట చెప్తుంది. లేదంటే కోడలు ఉన్నారనుకోండి, కోడలు వాళ్ళ తల్లి వస్తుంది ఇంటికి. కోడలు వాళ్ళ తల్లి వచ్చేసి నీ భర్త గురించో నీ అత్తగారి గురించో ఒక మాట పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత వీళ్ళు మనసులో ఉంచుకుని తిప్పుతూనే ఉంటారు. కరెక్ట్గా నెక్స్ట్ సీన్ అదే జరుగుతుంది. జరగానే ఏమవుతారు? దాని నుంచి పెంచుకుంటారు. అత్త కోడల మధ్యలో, కోడలు అత్త మధ్యలో, భార్య భర్త మధ్యలో, భర్త భార్య మధ్యలో, సేవకులు శిష్యుల మధ్యలో, శిష్యులు సేవకులు పైన. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి? అన్నింటిలో ఒక ఆలోచన చెప్పండి. ఒక ఆలోచన పుట్టించినప్పుడే వేరుతో సగా పీకి వేస్తే ఇక్కడ వచ్చేది కాదు. ఆమేన్. ఇప్పుడు దాకా వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అలాగా జరిగింది. సో 3 విషయాన్ని మరలా చెప్తున్నాను. యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ఎన్నుకున్న దేవుడు వారిని ప్రేమించాడు. ప్రేమించిన వారికి అధికారం ఇచ్చి అపోస్తులుగా అభిషేకించను. ఆమేన్. అభిషేకించి మాత్రం కాకుండా యూదా ఇస్కరియోతు కాలు కడిగిను. ఎవరు కాలు కడిగారు? యూదా ఇస్కరియోతు కాలు కూడా కడిగిన. ఎంత మంచి మాట చూడండి. కాలు కడిగేశారు. కాలు కడిగిన తర్వాత ఒక మంచి మాట చెప్పారు యేసు ప్రభు. అసలు అది 13వ అధ్యాయం ఉంటాయి. మీరు ఇంటికి పోయి చదవాలి, నా కోరిక. ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు టైం లేదు, నేను ముగించాలనుకుంటున్నాను. కాలు కడిగిన లేఖనం చాలా ఇంపార్టెంట్ లేఖనం. అది మీరు చదివితే 17 చాప్టర్లో ఉంటాయి. అది ఏ 17 చూస్తున్నాను? 17 చాప్టర్లో ఆయన కాలు కడిగారు. కడిగిన తర్వాత మంచి మాట చెప్పారు. నేను గురువు అయితే మీ కాలు కడుగుతున్నాను అని చెప్పి ఏం చెప్పారంటే, ఒక శిష్యుడు గురువు కన్నా
అదే 13 యోహాను సువార్త 13 ఒక ఆ వాక్యం అది పెట్టు. 13 వచనమా? ఒక గురువు కాళ్ళు కడిగితే ఏం అర్థం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే చదవండి అందరూ. 14 నుంచి చదువుదాం. 14 నుంచి చదువుదాం. యోహాను సువార్త 13 వచనం. కాబట్టి అందరు కలిసి చదవండి ప్లీజ్. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక ఈ సంగతిని మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఎప్పుడు ధన్యులు అవుతారంటారా? వీటి చేసిన ఎడల, ఈ సంగతుల ప్రకారం మీరు చేసిన ఎడల. ఒక శిష్యుడు తన గురు కన్నా మించివాడు గొప్పవాడు కానే. ఎన్ని యుగాలైనా ఇది కానే కాదు. ఐ మీన్ ఎన్ని యుగాలైనా ఇది కానే కాదు. కానీ ఇది ఇలాగా మీరు చేసినట్లా నేను మీకేం చేపిస్తున్నానో మీరు మిగిలిన వాళ్ళు చేయండి అని చెప్పారు. అది చేసినట్లా ఏమవుతారంటే మీరు బ్లెస్డ్ అవుతారు. ఆమేన్. మీరు ధన్యులుగా మీరు మారుతారు. ఆమేన్. ఆమేన్. యూదాస్ సాతాన్ చెప్పిన మాట ప్రకారము యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించాడు. కానీ ఇంకొక సత్యం ఉంది తెలుసా? యూదా ఇస్కరియోతు కూడా మోసపోయినవాడే. కరెక్టా లేదా? అర్థమైందా లేదా? ఎక్కడ మోసపోయాడో చూడండి. అది వాక్యం తీద్దాం. ఎక్కడ మోసపోయాడో చూడండి. ఆయన తన ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నన్ను తప్పు చేశాను, ఐ బిట్రేడ్ అన్ ఇన్నసెంట్ పర్సన్ అన్నాడు. ఏమన్నాడు? ఇన్నసెంట్ పర్సన్ అన్నాడు. మత్తయి 27:24 చెప్పండి. మత్తయి 27:4 మత్తయి 27 అది పెట్టుకోండి. మాథ్యూ 27 chapter 4th verse. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. హల్లెలూయా. మీకు అర్థమైందా? యూదా ఇస్కరియోతు మాత్రం మోసం చేయలేదు. యూదా ఇస్కరియోతు కూడా వారి దగ్గర మోసం పోయాడు. వారి వేరేదో అనుకున్నాడు, కానీ వేరేదో జరిగింది. కానీ ముందుగా నేను చెప్పిన క్యాల్కులేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించాలంటే ఫస్ట్ పోయి హృదయంలో తలుచుకున్న తర్వాత ఎవరితో మాట్లాడారు? ప్రధాన యాజకుల దగ్గర పోయి మాట్లాడి ఏమన్నారు చూడండి. ఏమన్నారు వాళ్ళు? ఎంత డబ్బులు ఇస్తానని డిస్కషన్ జరిగింది చూడండి. వెండి నాణెములు 30 వెండి నాణెములు. 30 వెండి నాణెం తర్వాత ఓకే సరే చదవండి పర్వాలేదు. 3rd నుంచి అన్న. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా 22వ అధ్యాయంలో 3 వచనం నుంచి చదవండి. 3, 4, 5 చదవండి ఫాస్ట్గా. లూకా 22వ అధ్యాయము 3, 4, 5 వచనం చూడండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వారు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. ద్రవ్యం. వాడు అందుకు ఒప్పుకుని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. సో తగిన సమయము వెతుకుచుండెను. చెప్పండి. తగిన సమయము అంటే ఎన్నిసారి సమయం వెతుకుతున్నాడు చూసారా? ఎన్నిసారి సమయంను వెతుకుతున్నాడు. యేసుతోనే ఉన్నాడు కానీ యూదా ఇస్కరియోతు యేసుని అర్థం చేసుకోలేదు. ఆమేన్. ఆయన కళ్ళు మూయపడి ఉన్నది. చెప్పండి. యేసుక్రీస్తు చేసిన మంచి మహాక్రియలు ఆయన కళ్ళు చూడలేదు. ఆయన మనసులో ఎప్పుడు ఏమి తిరుగుతుంది? ఎప్పుడు ఎలాగ అప్పగిస్తాము, ఎంత మనీ ఇస్తారు అని క్యాల్కులేషన్. ఎంత లాస్ట్కి ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. ఎంత జకరియా 11:12 వచనంలో యెర్మీయాలో మీరు చూస్తే 30 వెండి నాణేలకి అమ్మి వేయపడారు. ఆమేన్. ప్రవచనం నెరవేర్చినట్టు అలా జరిగింది. ప్రవచనము నెరవేర్చినట్టు యూదా ఇస్కరియోతు అలాగా వెళ్ళినాను. అంటే క్యాల్కులేషన్ ఏంటి చూడండి. ఇంత మంచి దేవుడిని
ఇంత మంచి మెస్సయాని ఆయన మెస్సయానే అంగీకరించలేదు. తనకు అధికారం ఇచ్చాడు, అధికారించిన ఈయన కూడా ఏ సునామంలో అని చెప్పగానే దయ్యం వెళ్ళిపోతుంది. ఆ అంత మంచి జరిగినా కూడా ఆ మనసులో ఉన్న ఆ సాతాను ఏం చేసింది? ఈ యూదా ఇస్కరియోతు కళ్ళని గుడ్డివాడుగా. మీకు అర్థమవుతా లేదా ఎవరన్నా? నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ 6 సంవత్సరంగా నేను ఇక్కడ సేవ చేస్తున్నా, 6 సంవత్సరంగా సేవ చేసుకుంటున్నాను. దానికి ముందు నుంచే నాకు జరిగిన అద్భుతాలకి లెక్కే లేదు. అంటే చాలా పెద్ద పెద్ద అద్భుతాలు జరిగింది. నేను ప్రతిసారికి సంఘంలో సాక్ష్యం చెప్పగానే నేను పోయి పాస్టర్ గారు నేను సాక్ష్యం చెప్తా అని చెప్పి ప్రతి వారం సాక్షి ఇచ్చేదాన్ని. ఈ సాక్ష్యాలని విన్న నా పాస్టర్ గారు, ఏ మహేష్ నువ్వు ఎప్పుడు చూసినా సాక్ష్యం ఇస్తున్నావు, ఇంకొకటి ఏంటంటే నువ్వు చెప్పిన సాక్ష్యం నార్మల్గా లేదు, నార్మల్గానే అంత వ్యత్యాసంగా ఉంది, ఇది జరుగుతుందనే డౌట్ వస్తుంది, అంత సాక్ష్యం చెప్తున్నావు నువ్వు, ఇది ఎలా నీకు మాత్రం జరుగుతుంది అని అడిగేవాడు. నాకు కూడా తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, కానీ అన్నీ జరుగుతుంది అట్లనే. అలాగా దేవుడు అన్ని సాక్ష్యాలు చిన్నప్పటి నుంచి జరిగించి వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉన్న శాలరీలో కన్నా ఎక్కువగా దేవుడు నాకు శాలరీ ఇచ్చారు. ఆయనను ఆ శాలరీ దేవుడి నిమిత్తమై దేవుడు పిలుపుకే చేసి వదిలేస్తున్నాడు. ఇప్పుడు నా స్థానం ఎలా ఉంటుంది దేవుడు వైపులో, దేవుడు దృష్టిలో ఎలా ఉంటుంది చెప్పండి. మీ వైపుకి నా వైపుకి ఎంత తేడా ఉంటాయి? అందరు చెప్పండి. మీ వైపుకి నా వైపుకి, నీ ఆలోచనకి నా ఆలోచన ఎంత తేడా ఉంటాయి చెప్పండి. ఎవరైనా అర్థమవుతలేదా? ఎంత తేడా ఉంటాయి? దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎలా అనుకుంటారు చెప్పండి. మీరే చెప్పాలి. ఆన్సర్ చెప్పరా? ప్రశాంత్ చెప్పవా? మీ గురించి దేవుడు ఎలా అనుకుంటారు, నా గురించి దేవుడు ఎలా అనుకుంటారు చూడండి. స్థానమే వేరుగా ఆలోచిస్తారు, అంతేనా? ఎవరు నిజంగా తన జీవమును ఇస్తున్నారో వాడి స్థానం అందరికన్నా గొప్పది. ఎవడు తన స్నేహితుల కోసం ప్రాణం పెడుతున్నాడో వాడు అందరికన్నా గొప్పవాడు. ఆమేన్. ఎప్పుడు త్యాగం మీరు చేస్తారో అప్పుడే మీరు గొప్పవాడు అవుతారు. మీరు క్రైస్తవులుగా బ్రతికిన వాళ్ళు మీరు గొప్పవాడు కాదు. ఆమేన్. మరి అర్థమైందా? మీరు సండే రోజు చర్చికి వచ్చి కరెక్ట్గా ప్రతి సండే మీరు కాணிకలు ఇచ్చేసి కరెక్ట్గా మీరు శ్రద్ధగా కూర్చుని వాక్యం విని పోతే మీరు గొప్పవాడు కాదు. ఆమేన్. ఎవడు త్యాగం చేస్తున్నారో వారే గొప్పవారు. సో మీరు ఎంత త్యాగం చేశారు ఇప్పుడు లైఫ్లో? సో ఒకవేళ జాగ్రత్తగా ఉంచండి, ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడడానికి మీకు ఏమైనా అర్హతలు ఉంటాయా చెప్పండి. అర్హతలు ఏమైనా ఉంటాయా? ఏమైనా అర్హతలు ఉంటాయా? మీకు పైన ఉన్న వాడి గురించి మాట్లాడడానికి నీకు ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఎందుకు? ఒకవేళ నువ్వు అర్హత ఉండి నువ్వు మాట్లాడితే దేవుడు వింటారా మొరని? అర్థం చేసుకొని మీరు చెప్తే దేవుడు వింటారా? అర్థం అలా లేదు. మీరు సేవకుల గురించి మాట్లాడితే దేవుడు వింటారా? అసలే. ఎందుకంటే స్థానమే వేరు కనుక అసలే నీ మొరను దేవుడు వినడు. ఆమేన్. ఎందుకంటే స్థానం వేరు కాబట్టి చిల్లర విషయాల మీద దేవుడు ధ్యానమే ఉంచడు. మనుషుల సంగతి మీరు మాట్లాడితే దేవుడు ఏమంటారు? నీకు సాతాను చెందినవాడు అంటారు. ఆమేన్. నువ్వు చెప్పినది సత్యంగా ఉండొచ్చు, అసత్యంగా ఉండొచ్చు, కానీ రెండింటికి దేవుడు లెక్కే చేయరు. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అబ్రహాము తన భార్య అయిన సారాని చెల్లి అన్నాడు. ఏమన్నాడు? చెల్లి అన్నాడు. దానికోసం అబీమెలెకు తన ఆ భార్యని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ప్రవేశించాలని అనుకున్న లోపల కళలు వచ్చింది. కళలో దేవుడు ఏమన్నారు? ఆ స్త్రీ అబ్రాము వాళ్ళ భార్య ఆయన దగ్గర తిరిగి ఇచ్చేయన్నాడు. లేకపోతే నిశ్చయంగా నువ్వు చనిపోతావు, నీ కుటుంబం నాశనం అవుతావు అన్నారు. దానికి అబీమెలెకు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను ఏం తప్పు చేయలేదు, నేను నీతి కలిగి నేను ఆడు తప్పు చేసిండు, నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుడుగా నేను ఐ వాజ్ ఇన్ ద ఇంటగ్రిటీ ఆఫ్ మై హార్ట్ ఐ డి నాట్ టచ్ అన్నాడు. దానికి దేవుడు అన్నాడు ఓకే ఓకే చెప్పండి. ఏమన్నారు? ఓకే ఓకే చెప్పండి. ఓకే ఓకే 20 అధ్యాయంలో 7వ వచనంలో ఆదికాండంలో నువ్వు ఆయన ఒక ప్రవక్త ఏమన్నాడు? ఆదికాండం పెట్టు 20 అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? అబ్రాము ఒక ప్రవక్త. అబ్రాము ఒక ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి 20 అధ్యాయం 7వ వచనం ఆదికాండం చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఏమన్నాడు? నీ కోసం ప్రార్థన చేస్తాడు. లేకపోతే ఏమవుతుంది?
నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును చెప్పండి, నీవును నీ వారందరును ఏమవుతారంట? నిశ్చయముగా చచ్చెదరని. అప్పా అనండి, ఎవరు చస్తారు? హూ విల్ డై? ఎవరు బా? తప్పు చేసింది ఎవడు? చచ్చిపోవాల్సింది ఎవడు? ఎవరు తప్పు చేస్తారు? ఎవరు చచ్చిపోతున్నాడు? అందరూ చెప్పండి మా. అబ్రహాము తప్పు. ఎవరు తప్పు చేస్తున్నాడు? అబ్రహాము తప్పు చేశాడు. చచ్చిపోయిన వాడు ఎవడు? ఎవరు ప్రార్థన చేయాలి? తప్పు చేసిన వాడే ప్రార్థన చేస్తారంట. తప్పు చేసిన వాడు ప్రార్థన చేస్తే నేను వింటాను, కానీ నువ్వు తప్పే చేయలేకపోయినా నువ్వు చచ్చుతావు. ఇది దేవుడి స్థానం. ఆమేన్. దేవుడు ప్రవక్తన సేవకులైన ప్రవక్తలకు ఇచ్చిన స్థానం. ఆమేన్. వాడు తప్పులు చేశాను, ఇది ఏలెత్తి చూసినావు అనుకో, దాంట్లోనే నువ్వు అయిపోయినావు. ఆమేన్. ఆమేన్. సో మనుషుల సంగతి గ్రహించొద్దు, దేవుడి సంగతిని గ్రహించు. ఆమేన్. చెప్పండి, దేవుని సంగతిని గ్రహించాలి. సో కానీ యూదా ఇస్కరియోతు, అందుకే యేసుప్రభు అన్నాడు, యు ఆర్ డైరెక్ట్లీ ద డెవిల్, ఐ హావ్ చోస్ యూ. బైబిల్ చెప్తే, నేను అన్ని వాక్యాలు చెప్తే టైం అవుతుంది, నేను ఒక మాట చెప్తాను. ఐ చోస్ యూ, దేవుడు చెప్పారు, ఐ చోస్ యూ, బట్ డోంట్ యు నో దట్ వన్ ఆఫ్ యూ ఇస్ అ డెవిల్ అన్నాడు. వన్ ఆఫ్ యూ సార్, నేనే నిన్ను సెలెక్ట్ చేస్తాను, కానీ మీలో ఒకరు సాతాను. డైరెక్ట్గా చెప్పాడు, వన్ ఆఫ్ యూ ఇస్ డెవిల్. ఎక్కడ వాక్యం ఉంది పా? నేను చూపించాలంటే అన్ని టైం పడుతుంది. ఓకే, వన్ ఆఫ్ యూ ఇస్ డెవిల్. చెప్పండి, వన్ ఆఫ్ యూ ఇస్ డెవిల్. అలా చెప్పింది ఎవరు? డెవిల్కి చెందినవాడు చెప్పాడా? వన్ ఆఫ్ యూ ఇస్ డెవిల్ అన్నాడా? డెవిల్కి చెందినవాడు అన్నాడా? డెవిలే అన్నాడా? యోహాను సువార్త 6:70 వచనం. యోహాను సువార్త 6:70. అందరు కలిసి చదువుతాం. అందుకు యేసు నేను మిమ్మును 6:70. అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సాతానుకు చెందినవాడు అనలేదు, సాతానుకు విత్తనం కనలేదు. శ్రావణ్ చెప్పినట్టు సీడ్ ఆఫ్ సైటన్ చెప్పలేదు. వన్ ఆఫ్ యూ సార్ డైరెక్ట్ డెవిల్ అనేసాడు. ఇది ఒరిజినల్ కథ. సో నేను ఒకటి నెక్స్ట్ వాక్యం చెప్పకుండా నేను డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాను. ఆమేన్. అన్ని వాక్యంలోనే ఉన్నది నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆమేన్. టైం లేకుండా వల్ల నేను డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేస్తాను. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు ఎన్నుకున్నారు యూదా ఇస్కరియోతుని. అందరు తిరిగి చెప్పండి నాతో పాటు. యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ప్రేమించాడు, దయ్యమును వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చిండు, ఆయన కాలు కడిగిండు, అపోస్తులుగా చేసిండు, సాతానని చెప్పిండు. ఈ యూదా ఇస్కరియోతుకి దేవుడు ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చాడు. ఏ పోస్ట్ ఇచ్చాడు చెప్పండి? ఏ పోస్ట్ ఇచ్చారు? యూదా ఇస్కరియోతుకి ఎవరైనా ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారా? ఏ పోస్ట్ ఇచ్చారు? నేను అడుగుతున్నాను. యూదా ఇస్కరియోతు దొంగడు అందరికీ తెలుసు, నువ్వు సాతాను అని చెప్పేశాడు దేవుడు. కానీ వాళ్ళకే దేవుడు ఏమన్నాడు? ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చేశారు, ట్రెషరర్ పోస్ట్. ఎప్పుడు డబ్బులు వచ్చినా ఎవరి దగ్గర ఉంటుంది డబ్బులు? యేసుక్రీస్తు పరిచయం చేసేవాడల్లా స్త్రీలు డబ్బులు ఇచ్చేవాడు. స్త్రీలు ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు? మన గవర్నమెంట్ చెప్పండి, ఎవరు డబ్బులు ఇచ్చేవారు ఎక్కువ? స్త్రీలు. స్త్రీలు ఇచ్చిన డబ్బులన్నీ ఎవరు పట్టుకుంటాడు? యూదా ఇస్కరియోతు పట్టుకుంటాడు. మరి ఆయన దొంగడు తెలిసిన వల్ల అక్కడ వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, ఆయన ఎప్పుడు ఏం చేశాడంట? మనీని కొంత చెప్పండి, మనీ ఏం చేశాడు? డబ్బులు ఎప్పుడు పెట్టినా వాడు ఏం చేస్తాడంట? అది వాక్యం ఎక్కడ ఉంది? సరే ఓకే, వాక్యం వదిలే, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు డబ్బులు పెట్టినా వాడు ఏం చేశాడో ఆ డబ్బుని కొంత దొంగలిచ్చారు. యేసు ప్రభుకి తెలియదు అనుకుని ప్రతిసారి దాని నుంచి డబ్బులని దొంగలిస్తాడు. సో అలాగా వ్యక్తిగా యూదా ఇస్కరియోతు తిరిగిండు. కానీ యేసు ప్రభు తెలిసే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చాడు. ఆమేన్. తెలిసే అన్నీ చేశాడు. ఇది మీరు మర్చిపోద్దు, అన్నీ చేశాడు. దాని తర్వాత 12:6 చూడండి. ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. యాక్చువల్గా చెప్పాలంటే 4వ వచనం నుంచి చదవండి. ఇది లాస్ట్గా చెప్పింది ముగించేస్తాను, అయిపోయింది, మీరు తీసుకోండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న యూదా ఇస్కరియోతు యూదా
ఈ అత్తరెందుకు చూడండి, ఆ స్త్రీ ఎప్పుడు ఆయిల్ పెట్టిందో, జాగ్రత్త, ఆయిల్ పెట్టింది కదా యేసుప్రభు దగ్గర. ఆయిల్ పెట్టినప్పుడు ఎవరు మాట్లాడిండు? యూదా ఇస్కరియోతు మాట ఏం మాట్లాడి చూడండి. ఈ అత్తరెందుకు 300 దేనారములకు 300 అమ్మి దేనారములకి బీదలకు ఇయ్యలేదని. బీదలకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పిన వాడు ఎవరు? మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? బీదల మీద ప్రేమ అనుకుంటారు. చెప్పండి, మిగిలిన వాళ్ళు యూదా ఇస్కరియోతు ఏమనుకుంటారు? అప్ప ఎంత ప్రేమ యూదా ఇస్కరియోతుకి అని చెప్పేసి అనుకున్నా చాలా శ్రద్ధగా లెక్కలు వేసి చూసుకుంటారు కదా అనుకుంటారు. కానీ ఏదే ఓకే, గాంధీ మంచిగా చెప్పిన అప్పుడే క్యాల్కులేట్ చేసిందంట మైండ్. ఏం క్యాల్కులేట్ చేసింది? 300 దినార్కి అప్పగిస్తే క్యాల్కులేషన్. 300 దినార్కి ఇక్కడ అన్నాడు, అక్కడ 30 వెల్లికాసుకి అమ్మిండు. 300 దినార్ ఇక్కడ క్యాల్కులేషన్, అక్కడ 30కి అమ్మేసిండు. హల్లెలూయా. మీకు నేను చెప్తున్నాను, మంచి మాటలు చెప్తాను. అంత జరిగినా కూడా యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతు గురించి ఒక మాట చెప్పలేదు బైబిల్లో. ఆయన డెవిల్ అన్నాడు అని ఎవడూ చెప్పలేదు. డెవిల్ని డైరెక్ట్గా అంతకుముందు చెప్పిండు. మన సంఘంలో ఒక సాతాను ఉన్నాడు, నేను కూడా చెప్తున్నా అని నేను చెప్తాను, కానీ ఎవరి పేరు చెప్పను. మీరందరూ ఏం చెప్పాలి? అన్నా చెప్పండి, నేనా అని అడిగిన వాళ్ళంతే సంతోషపడతాను. మీరు నిజంగా అపోస్తులు అవుతారు. అన్న ఈయననా అంటే మీరు సాక్షాత్ సాతానే. ఆమేన్. అన్న నేను కాదు, ఈయననా, నాకు తెలిసిన ఆయననే కదా, మీరు చెప్పిన మెసేజ్ అంతా వాళ్ళకే కదా అంటే మీరు తప్పు. నేనా అంటే సత్యం. ఆమేన్. యేసుక్రీస్తు కానీ శిష్యులు కానీ ఒక్క విషయం ఆలోచన. యేసుక్రీస్తు సాతాను చెప్పిండు, యేసుక్రీస్తు తెలుసు. కానీ 11 ఇంకో ముఖ్య విషయం, 11 శిష్యులకి యూదా ఇస్కరియోతు ఎవరినే తెలీదు. అర్థమైందా లేదా? 11 శిష్యులకి యూదా ఇస్కరియోతే అప్పగించబడిన వారిని విషయమే, దొంగని విషయమే తెలీదు. వాళ్ళు చివరిగా ముంచి వేసేసి త్వరగా పని చేయన్నాడు. దానికి ముందు ఎవరు తేమన్నాడు? ఎవరికి చేతిలో ముంచి ఇస్తానో వాడే అన్నాడు. ఆయన ఇచ్చిన తర్వాత శిష్యులు, ఒకవేళ శిష్యులు తెలిసి ఉంటే ఏమనుకుంటారు? అరే వీడేరా అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? ఏదో పని మీద యేసు ప్రభు పంపిస్తున్నారు అని అనుకున్నారు. ఏదో పని మీద దేవుడు పంపిస్తారు. అయితే చూడండి, చివరి నిమిషం వరకు యూదా ఇస్కరియోతు గురించి 11 శిష్యులకి ఏమీ వాళ్ళ మధ్యలోనే ఉండి వాడే ఈ పని చేస్తున్న విషయం ఎవరికి ఏబా. అయితే దీనికి అర్థం ఏంటిది? ఎట్లా చేసిండు? ఎట్లా యూదా ఇస్కరియోతు మేనేజ్ చేసిండు? డబ్బులు మోసం చేసిండు, ఎప్పుడు చూసినా అవకాశాల గురించి చూసిండు, మోసం పరచాలి అనుకున్నాడు, వెళ్ళి కాసి క్యాల్కులేట్ చేసిండు. యేసు ప్రభుకి ఎదురుగానే మాటలు 300 దినానికి అమ్మకూడదని యేసు ప్రభునే క్వశ్చన్ చేసిండు. అంటే యేసు ప్రభుకి ఏమో బుద్ధి లేనట్టు, యేసు ప్రభు క్యాల్కులేషన్ లేనట్టు, వీటికి ఒకటే పెద్ద క్యాల్కులేషన్ వచ్చినట్టు క్యాల్కులేట్ చేసిండు. మైండ్ క్యాల్కులేషన్, మైండ్ మ్యానిపులేషన్. పక్కన వాళ్ళతో మంచి పేరు సంపాదించుకున్నాడు యూదా ఇస్కరియోతు. హల్లెలూయా. అర్థమైందా ఎవరికైనా? మనతోనే ఉండి అందరి దగ్గర మంచి పేరు తీసుకొచ్చేసి చివరిగా వీడిని ఎలా చంపాలని అనుకుంటే ఎట్లా ఉంటారు? అదే యూదా ఇస్కరియోతు చేసిండు. బేసిక్గా చెప్పాలంటే ఆయన గురించి ఎవడు చెడ్డ మాట మాట్లాడదు. ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి తప్పు మాట్లాడతారు? జెబెదీ కుమారులు. చెప్పండి, జెబెదీ కుమారులు. సౌండ్ పెట్టి. యాకోబు యోవాను గురించి మిగిలిన వాళ్ళందరూ తప్పు మాట మాట్లాడారు, తప్పుగా అనుకున్నారంట. ఎందుకు? ఎవరు సింహాసనంలో లెఫ్ట్ రైట్ ఎవరు కూర్చున్నారు వీడు అడగక, యోవాను యాకోబు మనుషులని మీద మిగిలిన జనాలందరికీ ఏం పట్టింది? సలికరణవా సనుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు చూస్తే ఒక అసహ్యంగా అనిపించింది. కానీ ఎవరికి యూదా ఇస్కరియోతు మీద అసహ్యమే రాలేదు. యూదా ఇస్కరియోతు మీద ఎవరికి అసహ్యం రావట్లేదు. ఎవరి మీద వచ్చింది? యోవాను యాకోబు. యోవాను తల నరకపడిన యాకోబు. నేను మరలా చెప్పాలా ఒక మంచి మాట? మొదటిగా అపోస్తుల్లో చనిపోయిన వాడు యూదా ఇస్కరియోతే. 12 మందిలో మొదటిగా చనిపోయిన వాడు ఎవడు? రెండవది చనిపోయిన వాడు యాకోబు ఏమో దేవుడి కోసం చనిపోయాడు. యూదా ఇస్కరియోతు ఏమో తన కోసం చనిపోయాడు. తన పేరు తప్పైందని చనిపోయాడు. తన పేరు తప్ప అవుతే పర్లేదు, దేవుడి నామము అట్లా అనాలి. అందరు చెప్పండి, యేసయ్యా నా నామము చెడ్డ పేరునా పర్లేదు, కానీ నీ నామము మహిమపరచబడాలి. నా రాజ్యము కూలిపోయినా పర్లేదు, కానీ నీ రాజ్యము కట్టబడాలి. ఎంతమంది ఇలా శ్రద్ధగా ఆలోచిస్తున్నారు? నేను ఒక మాట అనగానే
తెలియకుండా మా గురించి సంఘంలోనే మొత్తము చెడు మాట మాట్లాడి ప్రతి ఒక్కరిని లేపి సంఘంకు విరోధంగా చేసిన ఎన్నో సంఘాలు కూలిపోయిన సంఘాలు ఉన్నాయి, తెలుసా? ఉన్నాయి. కానీ వాళ్ళు చేసింది ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని, అరే తమ్ముడు నేను మంచివాడు కాదా అన్నాను. ఇప్పుడు ఎవరు తప్పైంది? ఏం ప్రాబ్లం వచ్చింది సంఘంకి? అతనికి మాత్రమే వచ్చింది. చెప్పండి, అతనికి మాత్రమే ప్రాబ్లం వచ్చింది. కానీ అదే అతను సేవకుడు చూసి ఈయన వేస్ట్ సేవకుడు అని చెప్పి అందరికీ అదే మాట ప్రకటించడు. ఇప్పుడు ఎవరి రాజ్యం కూలిపోయింది? చెప్పండి, దేవుడి సంఘమే కూలిపోతుంది. నీకు జరిగిన కష్టాల వలన సంఘాన్ని దాడి చేస్తున్న దురాత్మ నీలో పనిచేస్తుంది. నీకు తెలియట్లేదు అది విషయం, మీకు తెలియదు. మీరు చెప్పిన ముచ్చట్ల వలన ఎవరి రాజ్యం కూలిపోతుంది? మీరు మిమ్మల్ని గొప్పగా చెప్పేసి పక్కన వాళ్ళందరినీ, సేవకులందరినీ నాశనం చేస్తే దేవుడు రాజ్యమే కూలిపోతుంది. మీరు చెప్పండి, నేను కూలిపోయినా పర్లేదు, దేవుడు సంఘాన్ని కాపాడతాను. నేను నాశమైనా పర్లేదు, నేను దరిద్రులైనా పర్లేదు, దేవుడు రాజ్యానికి ఏ చెడ్డ పేరు తీసుకురాను, దేవుడి సేవకులకి ఏ చెడ్డ పేరు తీసుకురాను. ఇటువంటి ఆత్మలు పెరుగును గాక. కానీ యేసు ప్రభుకి వెళ్ళాలి. చూడండి, తప్పు జరిగిందా లేదా? అందరూ తప్పు జరిగిందా లేదా? యూదా ఇస్కరియోతు తప్పు చేసిండు, తర్వాత తప్పుని తెలుసుకున్నాడు లేదా? చెప్పండి, తప్పు తెలుసుకున్నాడు కదా. చివరిలో తెలుసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గర పోవాలి? తప్పు చూడండి, అందరు చెప్పండి, ఇక్కడ సంఘంలో ఉన్న అందరు చెప్పండి, యేసయ్యా నేను తప్పులు చేస్తే ఫస్ట్ నేను సేవకుల దగ్గరికి వెళ్తాను. ఆమేన్. నన్ను నడిపించిన నాయకుడి దగ్గరికి వెళ్తాను. నన్ను పెంచిన గురుగారి దగ్గరికి వెళ్తాను. కరెక్టా లేదా? అర్థమైందా లేదా? మీకేం అర్థమైందో తెలియదు. తప్పు చేస్తే ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర పోకూడదు? చెప్పండి, ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర పోకూడదు? నీకు అడ్వైస్ ఇచ్చినవాడు ఎవడు? నిన్ను నడిపించేవాడు ఎవడు? నేను నడిపించిన వాడి దగ్గర కదా మ్యాటర్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరికీ చెప్తావు, కానీ నడిపించిన వాడికి మ్యాటరే చెప్పవు. ఎట్లా ఉంటుంది? నడిపించిన వాడే నేను నడిపించగలడు. ఆమేన్. వాడికే మీరు మొదటికి వెళ్ళాలి. నీకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, కానీ ఎవరింటికి వెళ్ళొచ్చు, ఎవరింటికి వెళ్ళకూడదు? చెప్పు ప్రశాంత్, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు? నీకు కష్టం వస్తే, నీకు కష్టం వచ్చింది, ఎవరింటికి వెళ్తావు, ఎవరింటికి వెళ్ళవు? చెప్పండి, నడిపించిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? చెప్పండి, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? మంట కలుగుతుంది. చెప్పండి, మంట పుట్టుతుంది. మంట. దేవుడి రాజ్యము, చెప్పండి, దేవుడి రాజ్యము కూలిపోతుంది. ఆమేన్. ఎప్పుడు ఏది చేసినా సరే కరెక్ట్గా యూదా ఇస్కరియోతు మరి అలాగా చేయొద్దు. ఆమేన్. మనతోనే ఉండి, చెప్పండి, మనతోనే ఉండి మనకు ద్రోహం చేయొద్దు. దేవుడి సంఘాలనే ఉండి దేవుడి సంఘానికి ద్రోహం చేయొద్దు. యేసుతోనే ఉండి అందరు పాపం చెప్పిన అందరూ పాపం చేశారా లేదా? యూదా ఇస్కరియోతు పాపం చేశాడా? పేతురు పాపం చేశాడా? పేతురు పాపం చేశాడా? యూదా ఇస్కరియోతు పాపం చేశాడా? ఎక్కువగా పేతురు యేసు ప్రభు ఎవరిని తెలీదు అన్నాడు. ఎవరు? నాకు తెలీదు, ఆయనతో నాకు సంబంధమే, శాపం అంతా నాకే వచ్చింది కాక అన్నాడు. శాపమే పలుకున్నాడు 3 సారికి, ఒక్కసారి కాదు 3 సారికి. కానీ యూదా ఇస్కరియోతు ఒకటేసారి యేసు ప్రభుని చంపాలనుకున్నప్పుడు కూడా ముద్దే పెట్టిండు. చెప్పండి, ముద్దే పెట్టిండు. ముద్దు పెట్టిండా? మూసుకుపోయిందా? మూసుకున్నాడా? ఎవరు మూసుకున్నాడు నోరు? పేతురు. యేసు ప్రభు ఎవరు తెలుసా అంటే నాకు తెలియదు అన్నాడు. ఆయనేమో పెద్ద అపోస్తలుగా మారిండు. ఈయన ముద్దు పెట్టి చనిపోయాడు. హల్లెలూయా. సత్యంగా చెప్తాను, మరలా యేసు ప్రభు చెప్పండి, తప్పులు జరుగుతాయి. చెప్పండి, తప్పులు జరుగుతాయి. మొదటిగా క్షమాపణ తీసుకుంటాం. ఈ యూదా ఇస్కరియోతు మాత్రమే క్షమాపణ తీసుకోకుండా చనిపోయిన వ్యక్తి. బైబిల్లో చనిపోయిన వ్యక్తిలో యూదా ఇస్కరియోతు మాత్రమే క్షమాపణ తీసుకోకుండా చనిపోయాడు. కనుక ఆయన నరకముకి వారసుగా మారిండు, సాతానికి వారసుగా మారిండు. ఎవరన్నా చనిపోవాల్సిన వాళ్ళు మీరు ఉన్నారనుకోండి, చనిపోయిన ఆత్మ మీకు వస్తుంటే ఒకటే ఆలోచన చేయండి. ఫస్ట్ ఆలోచన ఏం ఆలోచన తెలుసా? మీరు సూసైడ్ చేస్తే, చెప్పండి, నేను సూసైడ్ చేస్తే డైరెక్ట్ సాక్షాత్ నరకం వెళ్తాను. అందరు చెప్పండి, నేను సూసైడ్ చేస్తే నేను నరకంకి వెళ్తాను. నేను ఆత్మహత్య చేసుకుంటే సాక్షాత్ నరకం వెళ్తాను. కానీ వేరే వాళ్ళు నన్ను చంపితే నేను పరలోకి వెళ్తా.
ఆమేన్. నీతి నిమిత్తమై శ్రమలు పడినను మీరు ధన్యులే. మేలు చేసి కీడు చేసి కీడు అనిపించడం కన్నా మేలు చేసి కీడు అనిపించడము మేలని 1 పేతురు 3:14 నుండి 17 చెప్తుంది. ఆమేన్. సో అందరూ ఇది శ్రద్ధగా విని మీరు పాటించుడుగాక. చెప్పండి యేసయ్య. అందరు ప్రార్థన చేస్తాం. యేసయ్య, యూదా ఇస్కరియోతు ఆత్మలు నాలో కనిపించకుండా ఉండును గాక. యూదా ఇస్కరియోతు ఆత్మలు నాలో కనిపించకుండా ఉండును గాక. యేసుతోనే ఉండి యేసు రాజ్యంతోనే పనిచేసి దయ్యాలను వెలగొట్టి ప్రార్థన చేసి నేను పాపం చేసినను నీ దగ్గరికి రావాల్సిన ఆశ నాకు పుట్టించండి. ఎవరు వద్దునని ఒంటరిగా పారిపోతున్న ఆత్మని నాకు అసలే ఇవ్వద్దు. నీ దగ్గర క్షమాపణ అడిగితే నువ్వు వేసి అయినా క్షమాపణ ఇచ్చిన గొప్ప దేవుడు. ఎటువంటి పాపం చేసినా క్షమించే దేవుడు. తిరిగి నీ దగ్గర పరిగెత్తుకుని రావడానికి నాకు కృప దయచండి. ఆ యూదా ఇస్కరియోతులాగా ఒంటరిగా పారిపోయి ఆత్మహత్య చేసిన ఆత్మలు నా లోపల ఉన్నట్లయితే ఇప్పుడే తీసివేయండి. నా కుటుంబం నుంచి తీసివేయండి, నా పిల్లల నుంచి తీసివేయండి, నా సంఘం నుంచి తీసివేయండి. ఇటువంటి ఆత్మలు నాకు ఆలోచన కలిగించినప్పుడు నేను అప్పుడే వేరుతో సగా అటువంటి ఆలోచనని పీకివేసిన కృపని దయచేయండి. యేసు అలాంటి ఆత్మ, పేతురు లాంటి ఆత్మ నాకు దయచేయండి. యూదా ఇస్కరియోతు లాంటి ఆత్మ నాకు వద్దు, నాకు అస్సలే వద్దు తండ్రి, అస్సలే వద్దు. నేను ఆయన గురించి ఈరోజు నేర్చుకున్న మాటని ఆయన గురించి నేను నేర్చుకున్న విషయాల్ని నేను తెలిసి నడుచుకున్న భాగ్యం నాకు దయచేయండి. శ్రద్ధగా యేసు ప్రభు అలాగా జీవించిన భాగ్యం నాకు దయచేయండి. యేసుక్రీస్తు దేనికి వచ్చారో, యేసుక్రీస్తు దేనికి నన్ను ఎన్నుకున్నాడో, యేసుక్రీస్తు దేనికోసం నన్ను సిద్ధపరుస్తున్నారో ఆ తలపు నాకు దయచేయండి, ఆ దర్శనం నాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్.